యమలీల పేరు చెప్తే మీ అందరికీ గుర్తొచ్చేది. మీకన్నా పెద్ద హీరోయిన్ ఎవరు నేను చూడలేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకసారి ఆలోచిస్తే మీకు అసలు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? నాకు డిసప్పాయింట్మెంట్ అనేది 0.01% కూడా లేదు సార్. పాపం చాలా కష్టపడ్డారు అమ్మ. మాకు మేమే ఉన్నామన్న పరిస్థితి మేము అర్థం చేసుకున్నాం సార్. మాకంటూ ఎవ్వరూ లేరు నిలబడ్డానికి. ఒక ఆడపిల్ల మగపిల్లలు లేకపోయినా ఒక ఆడపిల్ల స్ట్రాంగ్గా నిలబడి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సాధించి కుటుంబ ఆర్థిక అవసరాలన్నిటికీ, కానీ అందులో ఒక ముఖ్య భాగం ఇది నాకు అవసరం, ఈ డబ్బులు నాకు అవసరం, ఈ కెరియర్ నాకు అవసరం, చాలా ఇంపార్టెంట్. కానీ దీనికంటే కూడా నేను కాంప్రమైజ్ అవ్వలేను అన్న విషయం నాకు ఇంకా ఇంపార్టెంట్. డబ్బులు సంపాదించాలన్న ఆ ప్రయత్నంలో, ప్రాసెస్లో డబ్బులు మన వాల్యూస్ని డామినేట్ చేసేస్తుంది. ఎంత డబ్బులు ఇచ్చినా సరే, ఎంత గొప్పగా మన కెరియర్ మలుపు తిరుగుతుంది అన్నా కూడా సరే, నేను ఈ పని చెయ్యను, నేను ఇలాగే ఉంటాను. మీరు ఇలా ఉంటేనే ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వగలరు. మీరు లొంగిపోయి తెచ్చుకునే ఏది కూడా మీకు శాశ్వతంగా ఉండదు. ది బెస్ట్ మూమెంట్స్ మీ కెరీర్లో చెప్పాలంటే ఏం చెప్తారండి? ఆయన నోటంటే ఆ మాట రావడం అన్నది ఎప్పటికీ నా లైఫ్లో టిల్ మై లాస్ట్ బ్రెత్ నేను మర్చిపోను సార్. చాలా మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్, మీ అందరిలో సౌందర్య గారు మిస్ అయిపోయారు. అంతే. అయ్యో, మీరు ఎవరిని అడిగినా ఇప్పటి వరకు అందరూ చెప్పే ఒకే మాట ఏంటో తెలుసా? ఈవెన్ మీ నుదుట రాసిన విధిని కూడా మార్చే శక్తి తల్లిదండ్రుల ఆశీర్వాదానికి ఉంది. Fantastic. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఈ కార్యక్రమంలో చాలామంది మంచి స్టాల్వర్డ్స్ వస్తారు, మంచి క్రేజీ పీపుల్ వస్తారు, మంచి ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు వస్తారు, మంచి కెరీర్ ఉన్న వాళ్ళు వస్తారు. అందరినీ మీరు ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ రియల్లీ ఎక్స్ట్రాడినరీ కెరీర్, ఎప్పటి నుంచో మంచి మంచి సినిమాలు, ఆల్ లాంగ్వేజెస్, మలయాళంలో అందరు పెద్ద హీరోలతోనే చేశారు అండ్ తెలుగులో చాలా గొప్ప హిట్స్లో యాక్ట్ చేశారు. అండ్ మధ్యలో కొంత బ్రేక్ తీసుకుని మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు ఈ మధ్య. ఆవిడ పేరే యమలీల పేరు చెప్తే మీ అందరికీ గుర్తొచ్చే జీన్ ప్యాంట్ హీరోయిన్. షీఈస్ నన్ అదర్ దెన్ ఇంద్రజ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున నేను ఆవిడ ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ అండి. వెరీ హ్యాపీ టు సీ యూ బ్యాక్. మళ్ళీ ఈ సినిమాల్లోకి మీరు రావడం. థ్యాంక్ యూ అండి. అంటే అప్పుడున్న హీరోయిన్లో చాలామంది మళ్ళీ కంబ్యాక్ చేశారు అండ్ యూఆర్ ఆల్సో అగైన్ యాక్టివ్ అండ్ బిజీ. రాదర్ బిజీగా ఉంది. బై గాడ్స్ గ్రేస్ కదా. ఒక్కసారి అంటే మీ యమలీల డేస్ అప్పటి నుంచి కనుక ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకసారి ఆలోచిస్తే మీకు అసలు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? మీ కెరీరు మీరు అనుకున్నవన్నీ మీరు సాధించగలిగారా, లేదా ఎక్కడైనా కొన్ని అసంతృప్తులు ఉంటాయి కదా, ఏ కెరీర్లోనైనా కొన్ని ఉంటాయి, కొన్ని ఎదురు చూడని విజయాలు వచ్చేస్తాయి. ఆ లైన్లో కనుక ఆలోచిస్తే మీ కెరీర్ గురించి మీకు ఏమనిపిస్తుంది ఇంద్రజ గారు? సార్, నాకు ఎప్పుడు ఒక్కటే అనిపిస్తుంది, లైఫ్ ఇంతవరకు ఎలా నడిచిందో అలా నడిచింది కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. అది మనం అనుకున్నట్టు జరుగుంటే ఈరోజు ఇది వేరేలా ఉండేది. భలే ఉంది స్టేట్మెంట్.
అంటే మనం అనుకున్నది జరిగుంటే దానికి మీరు ఎట్లాగా? ఏం లేదు సార్, ఇప్పుడు ఒక దేవుడు ఒక డిజైన్ పెట్టుంటారు కదా మనకు, అప్స్ అండ్ డౌన్స్ కానివ్వండి. మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేసి ఉంటాము, అది రాకపోయి ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చెయ్యని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుంటాయి. అవును. వాటన్నిటి ఒక దారి, ఆ బాట ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఆగుందన్నమాట. అంటే అది ఆ డిజైన్లో ఫాలో అయింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఎప్పుడు కూడా అందుకే దేవుడి దగ్గర కోరుకునేటప్పుడు నాకేది మంచిదో నువ్వు చేయి స్వామి అని చెప్పాలంట. అదే కోరుకోకూడదంట. మేబీ కోరుకునేది ఆయన ఇంకా ఇంకా ఎక్కువ పెద్దది ఇవ్వాలని అనుకుని నువ్వు తక్కువ కోరుకున్నావు అనుకో, నీకే నష్టం. అదే ఇస్తాడు. అందుకని ఐ టేక్ ఆల్ యాజ్ బ్లెస్సింగ్ సార్. ఓకే. ప్రతిదీ, అది అప్ అయినా సరే డౌన్ అయినా సరే, ఏదో నా మంచి కోసమే, నాకు జరగాల్సిందే, నాకు రాసిపెట్టిందే జరిగిందన్న ఆ తృప్తితో నేను వెళ్ళిపోతాను సార్. వెరీ గుడ్ మన్ని. అంటే నేను నా ఇంటర్వ్యూస్కి వచ్చే ముందే, నేను స్టార్ట్ చేసే ముందే చెప్తానమ్మా, ఎలాగంటే మీరు ఒక కెరీర్ని, ఒక స్పాన్ ఆఫ్ 30 years కెరీర్ని చూసిన వాళ్ళు, అందులో అప్స్ అండ్ డౌన్స్ మీరు అన్నట్టుగా, అండ్ మీ అప్లికేషన్స్, ఎక్స్పెరిమెంట్స్, బాటిల్ నెక్ సిచ్యువేషన్స్, కెరీర్ అన్న తర్వాత కామన్, అది ఏ రంగమైనా కావచ్చండి. అందులో మీరు ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఎట్లాగో ఓవర్కమ్ అయ్యారు టు బి సక్సెస్ఫుల్ ఇన్ కెరీర్ ఆర్ టు బి విత్ యువర్ ఓన్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు లాస్ అవ్వకుండా నిలబడగలగడం, ఇవన్నీ చూసే వాళ్ళకి ఒక ఇంద్రజ గారు ఇలా చేశారనమాట, సో మనం కూడా గాబరా పడిపోక్కర్లేదు, వీ ఆల్సో కెన్ హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్ లైక్ దిస్, యూ కెన్ గో లైక్ దిస్, గాబరా పడక్కర్లేదు అనే ఒక చిన్న హింట్ ఏ ఇద్దరికి అందినా ఆ ఇంటర్వ్యూకి ఒక సార్థకత. కరెక్ట్. అందుకని ఆ యాంగిల్లోనే నా ఇంటర్వ్యూస్ అన్నీ ఉంటాయండి. అది మీరు ఇందాక మీరు చెప్పిన పాయింట్లో ఎక్కడో నాకు స్ఫురించింది. మీకు గ్యారంటీగా ఎక్స్పెక్ట్ చేయని ఎమ్మెల్యేలు లాంటి సినిమాలు, అవును, చాలా మంచి సినిమాలు. నేను చెప్పడానికి ఒకటి ఎమ్మెల్యేలు అని చెప్తున్నా, ఎందుకంటే బాగా ఐడెంటిఫైడ్ ఫిల్మ్. కరెక్ట్ అండి. కానీ చాలా సినిమాలు చేశారు మీరు. అలాగే అన్ఎక్స్పెక్టెడ్ గా సొగసు చూడతారు, అలాగే అన్ఎక్స్పెక్టెడ్ గా పెద్దన్నయ్య, అలాగే అన్ఎక్స్పెక్టెడ్ గా మనం అది మమ్ముటి గారితో చేసిన మూవీ కానివ్వండి, మోహన్ లాల్, సురేష్ గోపి గారు, జయరామ్ గారు, అన్ని అందరూ మలయాళంలో అందరినీ కంప్లీట్ చేశారు మీరు. అండ్ మనకు తమిళ్లో కూడా నేను చేసిన మూవీస్ చాలా తక్కువ అయినా కానీ ఒక 8 to 10 మూవీసే అయ్యి ఉండొచ్చు సార్. కానీ అందరి పెద్ద హీరోలతోనే నేను చేశాను. శరత్ కుమార్ గారు, తర్వాత మన ఆ తర్వాత మనకు చాలామంది, విజయకాంత్ గారు, అండ్ అవన్నీ కూడా చాలా మంచి మంచి మూవీసే పడ్డాయి సార్. అదే మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మలయాళం కానీ తెలుగు కానీ ఇంత సక్సెస్ తమిళ్లో మీకు రాలేదన్నది నా అబ్జర్వేషన్. అంటే అప్పుడు కరెక్ట్గా మనకు చేయడానికి అవకాశాలు వచ్చినప్పుడు మనకు టైం లేదు సార్. ఆల్రెడీ ఐఎమ్ బిజీ ఇన్ తెలుగు అండ్ యాజ్ వెల్ ఎస్ ఆ తర్వాత మలయాళం, 2 లాంగ్వేజ్లో బిజీగా వర్క్ చేస్తున్నాను కాబట్టి కొన్ని మూవీస్ టేకప్ చేయలేకపోయాను. ఓకే. అంటే తర్వాత మీరు చేసిన సినిమాలు కూడా కొన్ని బాగా ఆడకపోవడం, అవి కూడా కారణం ఉండొచ్చు సార్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మన చేతుల్లో ఏం లేదు సార్. మనం పెట్టే శ్రమ, మనం పెట్టే కృషి అన్నది 100% మనం ఇస్తాం, అది పెట్టి పనిచేస్తాం, మనసు పెట్టే పనిచేస్తాం. బట్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. గాడ్స్ గ్రేస్. అంటే మీరు ఇందాక అన్న దాంట్లో కూడా ఎక్కడో ఒక మనం ఇది సాధించలేకపోయాం, లేకపోతే చిన్న అయౌట్ ఆఫ్ డిసాటిస్ఫాక్షన్, అది నిరాశ లేదు సార్ నాకు. నిరాశ వేరు, డిసప్పాయింట్మెంట్ అసలు లేదు సార్ నాకు, ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే నేను అది ఖచ్చితంగా చెప్పగలను, బికాస్ నాకు ఈ జీవితమే పెద్ద వరం. నేను అస్సలు 9th standard డిస్కంటిన్యూ చేసి ఇండస్ట్రీకు రావడం అన్నదే మా ఫ్యామిలీ సర్కమ్స్టెన్సెస్ వల్ల రావాల్సి వచ్చింది. సో ఇంకా భగవంతుడు ఆ బాధ్యత నాకు అప్పచెప్పాడు కాబట్టి నేను రావాల్సి వచ్చింది. సో నా ప్రైమ్ మోటో అండ్ ప్రైమ్ ఎయిమ్ ఎప్పుడు కూడా ఏంటంటే, నా తర్వాత 2 చెల్లెళ్ళు ఉన్నారు, నేనే పెద్దదాన్ని. అమ్మ వాళ్ళు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కార్డియాక్ పేషెంట్, ఆవిడకి హార్ట్ ప్రాబ్లం ఉండేది, వాల్వ్ రీప్లేస్మెంట్ చేశాము. తర్వాత పాపం చాలా కష్టపడ్డారు అమ్మ.
అమ్మని చూసుకోవడం కోసం, మమ్మల్ని అంతా చూసుకోవడం కోసం నాన్న వర్క్ రిజైన్ చేసేసారు. వాలంటరీ రిజైన్మెంట్ తీసుకున్నారు డాడీ. సో ఇంట్లో ఉండి అమ్మని చూసుకోవాలి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, తిరిగి రావాలి, పిల్లలకి ఇంకా చెప్పాలంటే వంట పని కూడా మా నాన్నగారు తీసుకున్నారు. అమ్మ పొయ్యి దగ్గర నిలవడం కష్టం, ఆ పొగ తీసుకోవడం కానీ, లేకపోతే చాలా ఎక్కువసేపు నిలబడినా కానీ అమ్మకి చాలా ప్రమాదం అన్నమాట. అందుకని ఆ బాధ్యతలన్నీ కూడా నాన్న తీసుకున్నారు. అమ్మేమో బెడ్ రిడ్డన్ అని చెప్పలేము, బట్ టు అన్ ఎక్స్టెంట్ ఓన్లీ తను మొబిలిటీ అనేది చాలా రిస్ట్రిక్ట్ అయిపోయింది. అండ్ మేము ముగ్గురం, మాకు పెద్దగా బంధువుల సపోర్టు అలాంటిదంతా ఏమీ లేదు. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఫ్యామిలీని రన్ చేయాలన్న ఆ ఒక టైంలో నాకు అవకాశం రావడం, నేను ఇండస్ట్రీకి రావడం, సో సంపాదన అనేది భగవంతుడు నా భుజాల మీద వేయడం. సో నాకు సంబంధించినంత వరకు ఏంటంటే సార్, నేను చేసే వర్క్ మనసు కాదు ప్రాణం పెట్టి చేస్తాను, అంతే అంతవరకే. నాకు ఫలితాలతో కానివ్వండి, లేకపోతే నేను ఫస్ట్లో ఉన్నానా, నంబర్ 1లో ఉన్నానా, సెకండ్లో ఉన్నానా, అవన్నీ ఏవి నా మైండ్లో లేదు సార్. నాకు మా ఫ్యామిలీ మంచిగా గడవాలి, నా చెల్లెలు బాగా చదవాలి, వాళ్ళకి మంచి జరగాలి, అమ్మ వాళ్ళ ట్రీట్మెంట్కి మన దగ్గర డబ్బులు ఉండాలి. సో ఓన్లీ ఎర్నింగ్ పర్పస్ కానీ నేను చూశాను కాబట్టి నాకు ఇవేవి మైండ్లో లేదు సార్. నాకు డిసప్పాయింట్మెంట్ అనేది 0.01% కూడా లేదు సార్. ఎందుకంటే నాకు ఈ లైఫే బ్లెస్సింగ్. ఇఫ్ నాట్, నేను ఆర్టిస్ట్ అవ్వకపోతే, నాకు ఇంత ఇన్కమ్ రాకపోతే, నా ఫ్యామిలీని నేను ఎలా నేనేం చేయగలను, నా ఫ్యామిలీని నేను ఎలా కాపాడుకోగలను, చేయలేను కదా. ఆ విధంగా దేవుడు నాకు ఎంత పెద్ద వరం ఇచ్చారు సార్. ఈ లైఫ్ నాకు బ్లెస్సింగ్, భగవంతుడు ఇచ్చిన బ్లెస్సింగ్. సో నాకు రిగ్రెట్స్ అనేవి కానీ, డిసప్పాయింట్మెంట్స్ అనేవి కానీ అస్సలు లేదు సార్, 1% కూడా లేదు. గ్రేట్ అమ్మా, గ్రేట్. నేను చాలా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా ఈ విషయంలో. ఎందుకంటే ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే, ఇది మహిళా సాధికారికత అంటే, ఇది మహిళా స్వేచ్ఛ అంటే, ఇది మహిళకి స్వాతంత్ర్యం అంటే, వీటిని అంటారు. తక్కువ మాటలు అనరు. కానీ అయితే మీరు ఎక్కడ ఉలైపాళియా ఎంట్రన్స్ రజనీకాంత్? లేదు సార్, అది యాక్చువల్గా ఎలాగంటే వెన్ ఐ వాజ్, నాన్నగారు ఎన్ఫీల్డ్లో పనిచేసేదానికంటే కూడా ముందు ఆర్ట్ డిపార్ట్మెంట్లో చేశారు కొన్ని రోజులు. మరీ ఎక్కువ కాదు కానీ కొంతకాలం చేశారు. సో ఆర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు అండ్ మన సినిమా మేనేజర్స్ కొంతమందిని బాగా తెలుసు, ఆయనకు పరిచయం ఉంది. అలా ఊరికే షూటింగ్ చూడడానికని నాన్నతో వెళ్ళాను. పి వాసు గారు, శ్రీ విద్యా గారు ఉన్నారు కదా, శ్రీ విద్యా గారు అప్పుడు నాకు ఎంత అండి 10 years or 11 years ఓల్డ్ ఐఎమ్. శ్రీ విద్యా గారి జూనియర్ క్యారెక్టర్, అంటే రజనీకాంత్ గారు తమ్ముడు, ఆ క్యారెక్టర్కి రజనీకాంత్ గారు తమ్ముడు, చిన్న జూనియర్ రజనీ అనమాట. జూనియర్ శ్రీ విద్య, జూనియర్ రజనీ. ఆ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వస్తుంది. ఇక పాప బాగుంది, కళ్ళు బాగున్నాయి, ఆల్మోస్ట్ కొంచెం శ్రీ విద్యా గారి షేడ్స్ ఉన్నాయి, ఉరికినయ్యా ఒక సీనే కదా చేయమని చెప్పు అని చెప్పేసి, అసలు నాకు ఏం నడుస్తుందో కూడా తెలియదు. డైరెక్టర్ గారు ఏదో చెప్పారు, పరిగెత్తమన్నారు, పరిగెత్తని అలా చేసేసానండి. సో మేబీ అదే నా ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్. స్క్రీన్ ప్రెజెన్స్, అదే స్క్రీన్ ప్రెసెన్సే చూడండి. రజనీకాంత్ గారు మూవీ, పి వాసు గారు డైరెక్షన్, చాలా పెద్ద సినిమా కదా. అవునండి, అవునవునవును, చాలా పెద్ద ప్రొడక్షన్స్. అసలు అనుకోకుండా జరిగింది. నా నుదట అదే రాసుందేమో ఆర్టిస్ట్ అనేది. అవునండి, అవునండి, అవును. ఆవిడ కూడా ఇనిషియల్ డేస్, అవును, 3rd మూవీయో 4th మూవీయో, అవునండి, విజయవాహినిలో షూటింగ్ జరుగుతూ ఉంది. అవును, అవును. అంటే ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు మీ సిస్టర్స్ వాళ్ళు బాగా సెటిల్ అయ్యారండి? బాబా ఆశీర్వాదంలో ఇద్దరు సూపర్ వెల్ సెటిల్డ్ అండి. అమ్మ వాళ్ళు మాత్రం లేరు. 10 ఏళ్ల ముందు అంటే షీ వాస్ ఎక్స్పైర్డ్. నాన్నగారు నాతోనే ఉన్నారు. సో నాన్న అమ్మ ఇద్దరు కూడా నాతోనే ఉంటారు అన్న కండిషన్ మీదే పెళ్లి కూడా చేసుకున్నా. మా వారు పాపం చాలా చాలా మంచి వ్యక్తి అన్నమాట, బంగారం. మా ఆయన నిజంగానే బంగారం, మేలిన బంగారం ఆయన. ఎందుకంటే అమ్మ వాళ్ళ పరిస్థితి ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు సార్.
సడన్గా ఊపిరి పీల్చుకోలేకపోతారు, సడన్గా పాల్పిటేషన్ ఎక్కువైపోతుంది. అలాంటి కొన్ని కండిషన్స్లో ఉండడం వల్ల అమ్మ నాన్న నాతోనే ఉన్నారు. ఆ, ఇప్పుడు నాన్నగారు మాత్రం నాతో ఉన్నారు, ఓకే, మాతో ఉన్నారు. మీతో ఉన్నారు. అంటే పోన్లేండి, మీ మదర్ మీ సక్సెస్ చూశారు, చూసారు. మీ రేస్ చూశారు. ఆ? ఒక ఆడపిల్ల మగపిల్లలు లేకపోయినా ఒక ఆడపిల్ల స్ట్రాంగ్గా నిలబడి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సాధించి కుటుంబ ఆర్థిక అవసరాలన్నిటికీ. కానీ అందులో ఒక ముఖ్య భాగం నేను మా సిస్టర్స్కి కూడా ఇవ్వాలి సార్. నా తర్వాత సిస్టర్ భారతి అని. నేను ఇక్కడ హైదరాబాద్ మేము చెన్నైలోనే కదా వాసం. అవును. నేను షూటింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళినా సరే, కేరళ వెళ్ళినా సరే, బెంగళూరు అయినా సరే, వెళ్ళి పని చేసి డబ్బులు తీసుకురావడం వరకే నా వంతు. దాన్ని మేనేజ్ చేయడం అంటే దేనికి ఎంత ఇవ్వాలి, దాని పొదుపు ఎలా చేయాలి అంటే అన్ని విషయాల్లో కూడా నాకు ఒక పెద్ద సపోర్ట్ సిస్టమ్గా నిలబడింది వచ్చేసి నా తర్వాత సిస్టర్ భారతి. ఓకే. అండ్ మా శోభ, మా సెకండ్ సిస్టర్ నేమ్ శోభ. తను కూడా ఏంటంటే చెప్పకూడదు కానీ సార్, ఇద్దరం నాకు భగవంతుడిచ్చిన గిఫ్ట్ సార్. మా సిస్టర్స్ ఇద్దరూ కూడా వేస్ట్ చేయడం కానీ మనీని దానికి దీనికి ఖర్చు పెట్టడం కానీ, అక్క సంపాదిస్తుంది కదా అని దాన్ని ఇది చేసేయడం కానీ అలాంటిది ఏమీ లేకుండా అంత చిన్న వయసులో కూడా పిల్లలు ఎంత బాధ్యతగా ఈరోజు ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎంతో కొంత మేము పొదుపు చేసుకోగలిగాము, మేము ఇలా సెటిల్ అయ్యాము. ఇది నా ఒక్కదాని విషయం కాదు సార్, నా ఒక్కదాని వల్ల చేయగలిగిన విషయం అయితే కాదు. అక్కడ ఇంట్లో నాన్న అమ్మని చూసుకున్నారు, మమ్మల్ని చూసుకున్నారు. మా సిస్టర్స్ అక్క సంపాద్యాన్ని ఎలా సేవ్ చేయాలి, ఎలా కాపాడుకోవాలి, ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలి. మీరు నమ్మరు, నేనే 15 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, నా తర్వాత సిస్టర్స్ ఆలోచించండి 14, 10 ఈ రేంజ్ అనమాట. కానీ ఎక్కడో ఏమో సార్, అదే బ్లెస్సింగ్, దేవుడు ఒక బ్లెస్సింగ్. అలా మేమందరం కలిసి కట్టుగా ఒక లక్ష్యంతో ప్రయాణం చేశాం కాబట్టి ఈరోజు అందరం మంచిగా సెటిల్ అయ్యాం సార్. సో దాంట్లో ఖచ్చితంగా మా సిస్టర్స్కి కూడా చాలా మేజర్ ఒక ఇది ఉంది, కాంట్రిబ్యూషన్ ఉంది. నిజంగా ఇది కదండి సక్సెస్ అంటే. ఇప్పుడు మీరు ఎన్ని సినిమాలు చేశారు, ఎంతమంది హీరోలతో చేశారు, లేకపోతే ఎంతెంత రెమ్యూనరేషన్లు తీసుకున్నారు, ఇవి కౌంట్ కాదండి. మీరు ఏదైతే సాధించారో అది నిజమైన అక్షరాల నిజమైన విజయం. అది సార్ నిజం. కొంతమంది డబ్బులు సంపాదించాలన్న ఆ ప్రయత్నంలో ప్రాసెస్లో ఫ్యామిలీస్ని కోల్పోతారు, ఆ బంధాలని బంధుత్వాల్ని కోల్పోతారు. కానీ మా విషయంలో ఏంటంటే మా పెద్దల ఆశీర్వాదం, మా దేవుడి యొక్క ఆశీర్వాదం వల్ల మా బంధాలు ఇంకా గట్టిపడ్డాయి. కానీ మేము ఒకరినొకరు ఎప్పుడు వదులుకోలేదు. గ్రేట్, అంతే. రియల్లీ గ్రేట్. మేమే ఉన్నామన్న పరిస్థితి మేము అర్థం చేసుకున్నాం సార్. మాకంటూ ఎవ్వరూ లేరు నిలబడ్డానికి. మామయ్య, అత్తయ్య, మా మామ, వాళ్ళు వీళ్ళని ఎవ్వరు లేరు. మాకు అసలు బంధువులని నిలబడే వ్యక్తులే లేకుండా ఒక్క మా అమ్మమ్మ మాత్రం ఉండేది. నాతో పాటు ఆవిడే వచ్చేది షూటింగ్లకి. అవును, ఐ రిమెంబర్. నాతో పాటు మా అమ్మమ్మ వాళ్ళు వచ్చేవాళ్ళు. సో మా అమ్మమ్మ ఒక్కరితి నిలబడింది మా తరపున, అంతే తప్ప ఇంకెవ్వరు లేరు. సో అది మేము అర్థం చేసుకున్నాం, మనకంటూ ఎవరు లేరు, మనం గట్టిగా కలిసికట్టుగా నిలబడితే తప్ప మనం మన లైఫ్ పైకి తీసుకువెళ్ళలేము, మనం సెటిల్ అవ్వలేము అన్నది మేము అర్థం చేసుకున్నాం. చాలా చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. అంటే ఇప్పుడు మీ మ్యారేజ్ కూడా అరేంజ్డా లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ సార్. లవ్ మ్యారేజ్. ఓకే. అసలు మీరు చాలా స్ట్రిక్ట్ గా అసలు షూటింగ్ లో కూడా ఎవరితోని సరిగ్గా మాట్లాడేవారు కాదు. లేదు సార్, ఇది లవ్ అనేది ఇంకా వేరే ఆప్షన్ లేకుండా మాట చెప్తున్నాను. ఆయన నేను ఫ్రెండ్స్ సార్, కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యాము. అవును సార్, వీఆర్ ఫ్రెండ్స్ ఫర్ అబౌట్ 6 years. బాగా తెలుసు. నేను పెళ్లి చేసుకోవడానికి కూడా రీజన్ ఏంటంటే, ఇది చాలా సందర్భాల్లో చెప్పాను, ఆయనకి మా ఫ్యామిలీ గురించి బాగా తెలుసు సార్, ఇన్ అండ్ అవుట్ తెలుసు. నాకున్న బాధ్యతలు ఏంటి,
నేనేమేమి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను, నా అవసరం నా ఫ్యామిలీకి ఎంత ఉంది, అది ఆయనకు చాలా బాగా తెలుసు. సో నాకు కూడా ఏంటంటే ఒక తోడు కావాలి, కానీ ఆ తోడు ఎక్కడా కూడా నేను మా ఫ్యామిలీ కోసం చేసే విషయాల్లో తలదూర్చకుండా, అభ్యంతర పెట్టకుండా కొన్ని, ఎందుకంటే మా సిస్టర్స్కి పెళ్లి చేసి పంపించేది మాత్రమే కాదు సార్, ఆ తర్వాత జరిగేటువంటి ప్రతి విషయంలో కూడా నా హస్తం ఉంటుంది. ఒక తల్లిదండ్రులు స్థానం నుంచి నా హస్తం ఉంటుంది. అవన్నీ కూడా యాక్సెప్ట్ చేసుకునే ఆయనగా కావాలి. అంతేకాకుండా మా అమ్మ విషయం నేను మీకు చెప్పాను కదా, హెల్త్ బాగాలేదు. సో ఆవిడకి ఏవైనా హెల్త్ వైజ్గా నీడ్ వచ్చినా, మెడికల్ ఎమర్జెన్సీస్ వచ్చినా నేను చెయ్యాలి. అలాంటి వాటికి అన్నిటికీ కూడా ఒప్పుకునే ఒక వ్యక్తి దొరకాలి కదా సార్. ఒక ఫ్రెండ్గా ఆయన చాలాసార్లు నా కోసం నిలబడ్డారు. మా ఫ్యామిలీలో చిన్న చిన్న ఇష్యూస్ కానీ, లేదా ఏమంటారు, ఒక డౌన్ సిచ్యువేషన్స్ అంతా ఉన్నప్పుడు కూడా హీ వాజ్ దేర్ యాజ్ అ ఫ్రెండ్. సో నాకేంటంటే ఆయన ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకొని మా ఫ్యామిలీకి కూడా, నాకే కాకుండా మా ఫ్యామిలీకి కూడా మీరంటే మీ ఫ్యామిలీ అంతే. మీరంటే మీరు ఒక్కరు కాదు ఇక్కడ. కరెక్ట్. మీరు, మీ సిస్టర్స్, మదరు, ఫాదరు, దట్ ఈజ్ ఏ రైట్ అలియన్స్ అండి. పెళ్ళిళ్ళు చాలా వరకు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే ఇలాగ అర్థం చేసుకునే మనుషులు లేకపోవడం, విమెన్కి లేదా వైఫ్కి కరెక్ట్ ఉండే డెలికసీస్, అంతే కదా సార్, వాటి తాలూకు పర్సనల్ ఆస్పెక్ట్స్ని అటెండ్ అవ్వగలిగినప్పుడు మ్యారేజెస్ ఎప్పుడు. అవును సార్, ఎందుకంటే ఎప్పుడు కూడా చూడండి, మగాడు ఒక పిల్లని పెళ్లి కోసం వెతికినప్పుడు మా అమ్మా నాన్నని బాగా చూసుకునే, మా ఫ్యామిలీని అర్థం చేసుకునే అమ్మాయి కావాలని వెతుకుతారు కదా. అదే సేమ్ మీరు అమ్మాయి వైపు ఉన్న మీ అత్తామామల్ని కూడా బాగా చూసుకుంటే, ఈ వచ్చే అమ్మాయి కూడా మీ అమ్మా నాన్నని బాగానే చూసుకుంటుంది. కరెక్ట్. ఒక మగవాడు అమ్మాయి తరపున ఉన్న ఫ్యామిలీ వాళ్ళని బాగా చూసుకున్నాడు అనుకోండి, వాళ్ళ అత్తామామల్ని ఆయన అంత రెస్పెక్ట్ఫుల్గా ప్రేమతో చూసుకున్నారనుకోండి, ఇంకా ఈయన చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ అమ్మాయి ఈయన 100 ఎక్స్పెక్ట్ చేస్తే 1000 రెట్లు ఎక్కువ చూసుకుంటుంది. సో అలా మ్యూచువల్గా ఆ ప్రేమ అనేది ఉంటే కరెక్ట్గా ఉంటుంది. సో ఈ విషయంలో కూడా మీరు బ్లెస్డ్. బ్లెస్సింగ్స్ నాకు నిజంగానే ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్. మీకన్నా పెద్ద హీరోయిన్ ఎవరు నేను చూడలేదు ఇన్ మై జర్నీ ఆఫ్ ఆల్ దీస్ ఇయర్స్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఏదో రకమైన ప్రాబ్లము, హోమ్ ఫ్రంట్లోనో, హస్బెండ్ ఫ్రంట్లోనో, లేకపోతే ప్రొఫెషనల్ ఫ్రంట్లోనో ఎక్కడో ఒక డిస్టర్బెన్సు, ఎక్కడో తెలియని ఒక డ్యామేజ్, ఇలాంటివి. కానీ మీరు అన్ని విధాల మీరు మధ్యలో అంటే యూఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్, ఏ ప్రొఫెషనల్. ప్రొఫెషనల్, పర్ఫెక్ట్. అంటే మీరు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకుండా ఎక్కడ గిల్ట్ అన్నది, మా అమ్మని నేను సరిగ్గా చూసుకోలేదు, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, సిస్టర్స్కి నేను సరిగ్గా చేయలేపాను అన్నది ఎక్కడ లేకుండా ఫుల్ పర్సనాలిటీ. అది భగవంతుడి ఆశీర్వాదం సార్, అంతే, ఇంకేం లేదు. మీ మంచి మనసు కూడా, వాళ్ళు పిల్లలు, మీ వెనకాతల పిల్లలు కూడా అంత రెస్పాన్సిబుల్ గా ఇంటి దగ్గర ఉంది. అయ్యో మా సిస్టర్స్ ఏం చేయగలరు మీరు? మా సిస్టర్స్ ఆర్ రియల్లీ, ఇద్దరు 2 పిల్లర్స్ సార్ నాకు. అందులో మా చిన్నది అయితే, శోభ అయితే చాలా చిన్నది, మాకంటే 3-4 years చిన్నది. మా భారతి అయితే నాకు లైక్ ఒక మినిస్టర్ లాగా అనమాట. ఒక రాజు పక్కన ఒక మినిస్టర్ ఎట్లా నిలబడతాడు, మంత్రి అలాగనమాట. తను నిజంగా షూర్ నేను మాట్లాడిస్తాను. రిగార్డ్స్. అయితే మీరు ఇదంతా మీరు సక్సెస్ఫుల్గా, అంటే ఫ్యామిలీ లైఫ్కి, విమెన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కెరీర్కి, పర్సనల్ లైఫ్కి మధ్యలో చాలా నలిగిపోతారండి. మీకు తెలుసు చాలా సందర్భాలు, చాలా కేస్ స్టడీస్లో మధ్యలో నలిగిపోతారు. బట్ మీరు అలాంటి సందర్భాలు ఏం చూడలేదుగా, కెరీర్కి పర్సనల్ లైఫ్కి? కెరీర్లో పర్సనల్ లైఫ్ కోసమే కదా నేను కెరీర్లోకి వచ్చింది. అదే అది వచ్చిన తర్వాత అండి, మనం అనుకున్నట్టుగా ప్రతి స్టెప్ పడాలని లేదు, మనం వేసిన ప్రతి పాచిక పారాలని లేదు. చాలా ఎదురు దెబ్బలు ఉంటాయి, అవి మళ్ళీ పర్సనల్ లైఫ్ని ఇంపాక్ట్ చేస్తాయి.
ఈ పర్సనల్ లైఫ్ ఇంపాక్ట్ అయిన తర్వాత మళ్ళీ ప్రొఫెషనల్ హ్యాండిలింగ్ మారిపోతుంది. ఎక్కడో తెలియని కాంప్రమైజ్లు, ఎక్కడో తెలియని సాక్రిఫైజులు, లేకపోతే కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ యూ బెటర్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎస్. అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఎప్పుడు ఫేస్ చేయలేదండి ఇంత కెరీర్లో? అంటే 2 థింగ్స్ సార్. ఒకటేంటంటే మనం దేనికోసం ఒక పని చేస్తున్నాం అన్న దాని మీద ఫుల్ క్లారిటీ ఉండాలి సార్. అదే పని చేసినా సరే ఈ విషయం మనకు కావాలి, దానికోసం మనం ఇది చేస్తున్నాం అన్న క్లారిటీ ముందు మనకు ఉండాలి. ఎవరో వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అనేది మనము తీసుకోకూడదు సార్. రెండోది, నేను ఇదే చేస్తాను, ఇది చెయ్యను. ఎస్, ఇది నాకు అవసరం, ఈ డబ్బులు నాకు అవసరం, ఈ కెరియర్ నాకు అవసరం, చాలా ఇంపార్టెంట్. కానీ దీనికంటే కూడా నేను కాంప్రమైజ్ అవ్వలేను అన్న విషయం నాకు ఇంకా ఇంపార్టెంట్. కరెక్ట్. అన్నదాని మీద మీరు గట్టి సంకల్పం తీసుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే సార్, డబ్బులు మన వాల్యూస్ని డామినేట్ చేసేస్తుంది. అలాగే మనకు దొరికేటువంటి కంఫర్ట్స్ ఉన్నాయి చూసారా, కంఫర్ట్స్ కానివ్వండి, ఒకరు మనకిచ్చేటువంటి సోషల్ మెరిట్స్ ఉన్నాయి చూడండి, సోషల్లీ మనకిచ్చేటువంటి గౌరవాలు, అవి నిజమైన గౌరవాలు కాదు. మనం ఈరోజు ఈ స్టేటస్లో ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి మన చుట్టూ తిరుగుతుంటారు చూసారండి, అది మనం నమ్మి మోసపోకూడదు. అలాంటి మెరిట్స్కి, అలాంటి విషయాలకి మనం లొంగిపోయామనుకోండి, ఏదో ఒక పాయింట్లో మనం కాంప్రమైజ్ అయిపోతాం. అది ఆడవాళ్ళైతే ఒక రకంగా, మగవాళ్ళైతే వేరే రకంగా. అది మీరు చాలా గట్టి సంకల్పం తీసుకోవాలి సార్. లేదు, ఎంత డబ్బులు ఇచ్చినా సరే, ఎంత గొప్పగా మన కెరియర్ మలుపు తిరుగుతుంది అన్నా కూడా సరే, నేను ఈ పని చెయ్యను, నేను ఇలాగే ఉంటాను. దీనికి నాకు ఏదొస్తే నేను దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటాను. నాకు 10 రూపాయలు రావాల్సిన చోట 1 రూపాయే వస్తుందా, పర్లేదు. చాలా నంబర్ 1 పొజిషన్లో ఉన్న కొంతమందితో నేను పని చేయలేను, ఒక సెకండ్ లైన్ లేదా థర్డ్ లైన్, లేదా ఆ లెవెల్కి వెళ్ళినా కూడా సెకండ్ హీరోయిన్గా, లేదా ఒక కొంచెం నా టాలెంట్కి నాకున్నటువంటి ఒకదానికి తగిన క్యారెక్టర్గా లేకుండా చిన్నదే దొరికిందా, పర్వాలేదు, చాలు, వేరే దారి లేదు. నేనేదో ఒక్కదానికే నేను ఫిక్స్ అవ్వాలి కదా సార్. సో మన మారల్ వాల్యూస్కి ఓపెన్గా చెప్పాలంటే, మారలీ మనం కరెక్ట్గా ఉండాలి, ఎథిక్స్తో ఉండాలి అని మనం డిసైడ్ అయితే, ఎస్, కొన్ని విషయాలు మనకు జరగవు, కొన్ని విషయాలు మనకు దొరకదు, దానికి మనం ఫిక్స్ అయిపోవాలి. బాధపడడానికి అక్కడ చోటు లేదు సార్. లేదు, నాకు అదే కావాలి, నేను అక్కడ రీచ్ అవ్వాలి, లేదా ఆ విషయం నాకు దొరికితే బాగుంటుంది, నా కెరియర్లో కానీ లేదా నా లైఫ్లో కానీ నేను వేరే లెవెల్కి నేను వెళ్ళగలను అని మీకు అనిపిస్తుంది, మీరు చెయ్యాలనుకుంటున్నారా, దెన్ యూ ఫిక్స్, దానికి ఫిక్స్ అయిపోండి. ఏదో ఒక్కదానికే కదా మళ్ళీ దాని మీద రిగ్రెట్స్ ఉండకూడదు. రిగ్రెట్స్ ఉండకూడదు, ఇలా జరగడానికి కూడా రిగ్రెట్స్ ఉండకూడదు. సో పర్సనల్గా మీరు ఏదైతే డిసైడ్ అయ్యి నా లైఫ్ని నేను ఇలా తీసుకెళ్తాను, నాకు ఇది చాలు, ఉన్న దాంట్లో నేను తృప్తిగా నేను బ్రతకగలను, ఉన్న దాంట్లో నేను హ్యాపీగా ఉండగలను అని మీకు అనిపించింది అనుకోండి సార్, అసలు పట్టించుకోకండి సార్. ఈ డబ్బులు అనేది కానీ, మీకు సోషియలీ ఒక నంబర్ 1లో ఉన్నారు, ట్రెండింగ్లో ఉన్నారు, మీరు ఇప్పుడు మామూలు కాదు, అది కాదు, ఇది కాదని మీ చుట్టూ 100 మంది తిరగడాలు, మీరు అలా చూస్తే 10 మంది, ఇలా చూస్తే 10 మంది రావడాలు, ఇవేవి కూడా నిజం కాదు సార్. అవన్నీ మాయ. ఆ పర్టికులర్ సందర్భం వరకే, ఆ సమయం వరకే వాళ్ళందరూ కాకుల్లాగా ఎగిరిపోతారు. ఆ తర్వాత మీరు కూర్చొని ఇంత చిన్న టైంకి లేదా ఇంత చిన్న ఒక సమయానికి మనం చాలా విలువైనది కోల్పోయామా అని ఆలోచించి బాధపడ్డారనుకోండి, అది అసలైన ఓటమి. అది చేయకూడదు. అంటే మొన్న అదేనండి చిరంజీవి గారు స్టేజ్ మీద చెప్పారు. చిరంజీవి గారు మొన్న స్టేజ్ మీద మనశంకర్ వరప్రసాద్ గారి సక్సెస్ మీట్లో చెప్పారు, విమెన్ షుడ్ కమ్ ఇన్. కరెక్ట్.
విమెన్ షుడ్ కమ్ ఇన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు అన్ని పార్ట్స్లోనే ఉన్నారు కదా, ప్రొడక్షన్లో ఉన్నారు, ఆర్ట్ డైరెక్షన్లో ఉన్నారు, అన్నిట్లో, మ్యూజిక్లో ఉన్నారు, సరే సింగింగ్లో కూడా కాస్ట్యూమ్ డిజైనర్స్ ఎంతమంది ఉన్నారండి? చిరంజీవి, సాక్షాత్ చిరంజీవి అమ్మాయి అంతే ఉన్నారు, కదా, కాస్ట్యూమ్ ఆవిడ డిజైనర్ ప్రొడ్యూసరు. నాగబాబు గారు అమ్మాయి ఆవిడ ప్రొడ్యూసర్ అయ్యారు. అశ్విని దత్ గారు అమ్మాయిలు అసలు భీకరమైన ప్రొడ్యూసర్, అవును అవును పెద్ద పెద్ద హిట్లు ప్రపంచంలో తీశారు. అంతే. అండ్ కోడి రామకృష్ణ గారి అమ్మాయిలు, ఆవిడ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి అమ్మాయి, అంతే. అవును, దీప్తి గారు, ఎంత మంది ఉన్నారు అంటే. చిరంజీవి గారు మొన్న చెప్పారు, మీరు దేనికి లొంగకండి, అంతే, నిలబడండి. అలాగా దేనికి మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరంలే. మీ బట్టే మీరు అద్దంలో ఎలా చూసుకుంటారో సినిమా ఇండస్ట్రీ కూడా అలాగే కనిపిస్తుంది. కరెక్ట్ కరెక్ట్ అని చెప్తే దాన్ని అనుకోండి. అంతేకాదు, ఇప్పుడు మన మన ఇండస్ట్రీయే కాదు సార్, ఇన్ జనరల్ గానీ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక ఆడది ఏదో అనివార్య కారణాలు ఇది అది అని మనం చెప్పుకోనక్కర్లా, ఏదో ఒక్క విషయానికి లొంగిపోయింది అనుకోండి, మన నిప్పు కంటే ఫాస్ట్గా అది స్ప్రెడ్ అవుతుంది. ఆవిడ ఎలాంటి సందర్భంలో ఎందుకు అలా చేయాల్సి వచ్చింది ఏంటి అవన్నీ ఏం వెనక చూడరు సార్. ఆవిడికి ఇంకా ముద్ర వేసేస్తారు, పడిపోతుంది. దీనివల్ల పడేటువంటి అవమానాలు ఉన్నాయి చూసారా, దీన్ని ఎదుర్కోవాల్సిన విషయాలు క్యాల్కులేట్ చేసి చూస్తే నిజంగా అసలు ఇది మనకు అవసరమా అని అనిపిస్తుంది అందరికీ కూడా. సో ఆయన చెప్పింది 100% కరెక్ట్ సార్. దేనికి మీరు లొంగిపోవాల్సిన అవసరం లేదు. మీరు లొంగిపోయి తెచ్చుకునే ఏది కూడా మీకు శాశ్వతంగా ఉండదు. అది ఆ సమయం వరకే. పర్టికులర్ థింగ్ వచ్చేసి ఇంకొక చోట ఇంకొకరి నోట వేరేలా స్ప్రెడ్ అవుతుంది. మీరు ఏ కారణం వల్ల అది చేశారన్నది బయటికి రాదు. మీ మీద చాలా చాలా బ్యాడ్గా ఒక ముద్ర పడిపోతుంది. అది ఎప్పటికీ మీరు తొడవలేరు. సో ఐ పర్సనలీ ఫీల్ సార్, నీకంటూ ఉన్నది నీ టాలెంట్తో వస్తేనే నీ దగ్గర ఉంటుంది, పర్మనెంట్గా నీ దగ్గరే ఉంటుంది, పర్మనెంట్. అది నువ్వు ఏదో ఒక విషయాని కోసం ఇది వస్తుందని అది వస్తుందని లేదు, ఇలా ఉంటేనే ఇది జరుగుతుందని చాలా మంది చెప్తారు సార్ మన ఇండస్ట్రీలో. ఇండస్ట్రీ అదే చెప్తున్నాను కదా, అస్సలు అది నిజం కాదు. మీరు ఇలా ఉంటేనే ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వగలరు, ఇదే అందరూ చెప్పే ఫస్ట్ మాట. అది అస్సలు నిజం కాదు సార్, అది నిజం కాదు. ఎందుకు ఉండాలి? అప్పుడు మగాడు ఎలా సక్సెస్ అవుతున్నాడు నాకు చెప్పండి, మగాడు ఎలా సక్సెస్ అవుతున్నాడు? ఇప్పుడు ఒక విషయం ఉంది సార్, దాని మీద చర్చ జరుగుతుంది. ఆడది ఇలాగ ఉంటేనే ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వగలదు అనేసి. అప్పుడు మగాడు ఎలా సక్సెస్ అవుతున్నాడు? కొత్తగా వస్తున్నాడు, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరిని తెలియదు, ఆ టాలెంట్తో వాడు సక్సెస్ అవ్వట్లేదా? కానీ ఏంటంటే సార్ ఇక్కడ ఫాస్ట్గా అన్నీ జరిగిపోవాలి, క్విక్గా అన్నీ జరిగిపోవాలి, వెంటనే ఫేమ్ వచ్చేయాలి, వెంటనే నేమ్ వచ్చేయాలి. ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది వచ్చి తీసుకోలేకపోతున్నారు. వద్దు కంగారు వద్దు. ఒక్కటే ఏంటంటే సార్, మనకంటూ ఉన్న రీచ్, మనకంటూ మనకు రాసి పెట్టున్న చోటు ఇంకెవ్వరు చేరుకోలేరు, మనమే చేరుకుంటాం. చాలా పెద్ద ఫిలాసఫీ అండి. వెంకటేష్ కూడా ఈ మాట చెప్పారు. వెంకటేష్ స్టేజ్ మీద మీకు రావాల్సిన రోజున మీకు వస్తుంది, అంతే. కూల్ చిల్గా ఉండండి, అవును, పాజిటివ్గా ఉండండి. ఏంటొకటంటే సార్, ఇప్పుడు నన్ను చూసే చాలా మంది నాకు అడిగే విషయం ఏంటంటే, మీరు అలాగే మెయింటైన్ చేస్తున్నారండి, మీరు అలాగే ఉన్నారండి, మీరు కానీ దాని వెనక నా కష్టం ఎంత ఉందని నాకు తెలుసు. నేను వర్క్ చేసినా వర్క్ చేయకపోయినా, నేను ఇంట్లో ఊరికే కూర్చున్నా కూడా రోజు నేను చేసే ఎక్సర్సైజెస్ నేను చేస్తాను, వర్కౌట్స్, యోగా కంపల్సరీ, ఎయిదర్ దిస్ ఆర్ దట్ నేను చేస్తాను సార్. ఫుడ్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో నేను ఉంటాను. అలాగే మనం అంటే ఒక్కటే సార్, మన ప్రాసెస్ అన్నది తెర మీద కనిపించడం కొంతవరకే, తెర వెనుక మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నామో ఆ హోంవర్క్ అనేది ఖచ్చితంగా ఉండాలి సార్.
అది లేకుండా ఏదో ఒక్కరోజు ఆ ఒక్కరోజు పండగని మనం ఇది చేద్దామంటే కుదరదు ఇక్కడ. మీరు మిమ్మల్ని మంచిగా చూసుకోండి. ఈ ఒళ్ళు అనేది ఒక దేవాలయం. ఈ దేవాలయాన్ని మంచిగా మనం కాపాడుకుంటే ఇక్కడే ఉన్నాడు దేవుడు. ఆ దేవుడు మనల్ని కాపాడుతాడు. కరెక్ట్. మనకు వర్క్ ఉన్నా లేకపోయినా సరే మనం మంచిగా మన హెల్త్ని చూసుకోవాలి. మన ఆరోగ్యం మాత్రమే కాకుండా బాడీ ఫిట్ చూసుకోవాలి. అండ్ మన కొంచెం అన్నిటికన్నా మెంటల్ కూల్, మెంటల్ కామ్, ఒక మెంటల్గా ఒక ఈక్విలిబ్రియం, బ్యాలెన్స్ చాలా అవసరం కదా మనిషికి. అది బ్యాలెన్స్ అయినప్పుడు తక్కువన్నీ ఆటోమేటిక్గా ఫిజికల్ యాక్టివిటీస్ అన్ని బ్యాలెన్స్లో ఉంటాయండి. అది ఎప్పుడు పోతుంది అంటే సార్, మీరు దేనికోసమైనా కాంప్రమైజ్ అయినప్పుడు మీ మెంటల్ బ్యాలెన్స్ పోతుంది. అదే ప్రాబ్లం ఇక్కడ. మీరు మిమ్మల్ని మీరే ఎన్ని రోజులు చీట్ చేసుకోగలరు చెప్పండి? మీరు ఎదుటవాడిని ఈజీగా చీట్ చేసేయచ్చు, మీ మాటలతో మీరు మోసం చేసేయచ్చు, నమ్మించేయచ్చు. కానీ మిమ్మల్ని మీరు ఎప్పటికీ మోసం చేసుకోలేరు, నమ్మించలేరు. ఎందుకంటే లోపల ఒకటి చెప్తుంది, ఏ ఆపు, ఐఎమ్ నాట్ హ్యాపీ, నేను సంతోషంగా లేను, నువ్వు ఇక ఆపుతావా? నా లోపల నుంచి ఒక వాయిస్ మీకు వినబడుతుంది, మైండ్ వాయిస్ వినిపిస్తుంది. మీరు ఎదుటవాడిని మోసం చేయొచ్చు, మిమ్మల్ని మీరు ఎప్పటికీ మోసం చేసుకోలేరు. ఒకవేళ గనక అలా చేసుకోవాలని అనుకున్నా చాలా తక్కువ టైమే. ఆ తర్వాత మళ్ళీ ఆ వాయిస్ లెగుస్తుంది, నాకు ఇది నచ్చలేదు అంటది. నేను చెప్పాను కదా నాకు నచ్చలా, నువ్వు చేసిన పని నాకు నచ్చలా అని. ప్రశాంతత ఎప్పుడు పోతుందంటే సార్, మీ లోపల ఒక వాయిస్ వినబడి కూడా మిమ్మల్ని మీరు ఈ బయట ఉన్న లౌక్యాల కోసం, బయట ఉన్న ఈ మాయల కోసం కాంప్రమైజ్ చేసుకున్నప్పుడు మీ ప్రశాంతత పోతుంది, కంపల్సరీ పోతుంది. గ్రేట్ గ్రేట్. నిజంగా అందరూ అమలు చేసుకోవాల్సిన మాటలు చెప్పారు. మోర్ ఇంపార్టెంట్లీ ఈ ప్రెసెంట్ యంగర్ జనరేషన్ జెన్జీ ఏదైతే ఉందో తాపత్రయం, తొందరగా ఓవర్ నైట్ సక్సెస్ అయిపోవాలి. కరెక్ట్. ఓవర్ నైట్ కార్లు, బిల్డింగ్లు అన్నీ కొనేసుకోవాలి. ఇవన్నీ ఒక రకమైన ర్యాట్ రేస్ అంటారు చూడండి, అది నడుస్తుంది. ఒకే మాట అంతే సార్, యూ కెన్ చీట్ అదర్స్ బట్ యూ కాంట్ చీట్ యువర్ సెల్ఫ్. రియల్లీ గ్రేట్, అంతే, రియల్లీ గ్రేట్. అండ్ మీరు మీ కెరీర్ ఎప్పటి నుంచి, నేను మిమ్మల్ని ఎమ్మెల్యేల దగ్గర నుంచి చూస్తున్నాను, అంతకుముందు కూడా ఒకటి అరా చూస్తూ వచ్చాను కదా. ఫర్ సమ్ రీజన్స్ మీరు సినిమాలు వదిలేయడం కానీ, అవును, బాటిల్ నెక్ సిచ్యుయేషన్, వద్దురా బాబు గోవిందా వద్దు నాకు అన్న సిచ్యుయేషన్స్ వచ్చాయండి. చాలా చాలా. రేపు అంటే అడ్వాన్స్ ఇచ్చి తిరిగి తీసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. లాస్ట్ మినిట్లో హీరోయిన్ కాదు, సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్లో మారిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. జస్ట్ బికాస్ నేను కొన్ని విషయాలు కాంప్రమైజ్ అవ్వను, కొన్ని విషయాలు నేను ఇంతే అని ఉంటాను కాబట్టి చాలా ఉన్నాయి సార్ అలా. చాలా చాలా ఉన్నాయి. మీరే అని చెప్పేసి డేట్లన్నీ ఇచ్చి, ఆ డేట్లు అడ్వాన్స్ ఎలాగో తిరిగి తీసేసుకుంటారు, అది వేరే విషయం. కానీ మనకిచ్చిన మాట వెనక్కి తిరిగి తీసుకున్నప్పుడు అది కొంచెం బాధగానే ఉంటుంది సార్. సో అవన్నీ జరిగాయి, చాలా జరుగుతాయి. పడ్డారు, మీరు కూడా పడ్డారు. అవును సార్. కానీ దానికి నాకు కారణం తెలుసు కాబట్టి నేను తీసుకున్న కొన్ని ఏమంటారు, కొన్ని గట్టి నిర్ణయాల వల్లే అది జరిగాయని నాకు తెలుసు కాబట్టి ఇక నేను దాని గురించి పెద్దగా రిగ్రెట్ చేసుకోవడానికి లేదు సార్. కంఫర్టబుల్ గానే, వేరే దారి లేక ఇంకా సరేనండి, ఓకే ఓకే. అందులో అంటే మామూలు మిడ్ రేంజ్ సినిమాలా, పెద్ద సినిమాలా మీరు? అన్నీ ఉన్నాయండి, మిక్స్డ్ అన్నీ ఉన్నాయి. అవును సార్. ఓకే. ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత మీ రేంజ్ చాలా, మీరు చూడతారు అలాంటి మంచి ఆర్టిస్టిక్ ఫిల్మ్స్ చేశారు, కమర్షియల్ ఫిల్మ్స్ చేశారు. మీరు చేయని సినిమా లేదు ఒక రేంజ్లో. పెద్ద హీరోయిన్లు అందరూ మాస్ కమర్షియల్ చేస్తున్న రోజుల్లో ఇంద్రజ వాజ్ ఆల్వేస్ దేర్. ఇంద్రజ వాజ్ ఆల్వేస్ దేర్ ఆన్ సెట్స్. ఏదో ఒక షూటింగ్ ఎక్కడో అక్కడ ఇంద్రజ కనిపిస్తూనే ఉండేది, కవరేజ్లో ఉండేది. బట్ ఈ ట్రావెల్ మీరు ఇందాక ఫస్ట్ క్వశ్చన్ అదే వచ్చినప్పుడు మీరు పర్ఫెక్ట్గా దాన్ని అనలైజ్ చేసి చెప్పగలిగారు.
ఎందుకంటే ఒక స్టాండ్ మీద ఉండిపోయారు అవును కాబట్టి. సార్, అవునవును. ఉండిపోయారు. ఇప్పుడు మీరు నాగార్జున గారితో వజ్రం చేశారు, కనిపెట్టరు. అది మన అది నాకు యాక్చువల్గా మూవీ వైజ్గా తీసుకున్నారనుకోండి, సినిమా అనే ఒక దాంట్లో నేను చేసిన ఫస్ట్ సాంగ్ ఏదైనా ఉందా అంటే అది కన్నెపెట్టరు సాంగ్. హలో బ్రదర్, ఎందుకు చేశారండి అది ఇలాగా? అది తెలియదు సార్. నేను యమలీల షూట్ నడుస్తుంది, అప్పుడు నాకు కాంటాక్ట్ అయ్యి ఇలాగ ఒక సాంగ్ ఉంది, అందులో 3 హీరోయిన్స్ చెయ్యాలి, పాప బాగా డాన్స్ చేస్తుందని మేము విన్నాము, సో ఆవిడ కూడా ఒకరుగా అవ్వాలని చెప్పేసి. ఈవీవి గారు. అవునండి, ఆ కంపెనీ నుంచి కాల్. అసలు నేను మూవీ కోసం చేసింది ఫస్ట్ కెమెరా ముందు నేను చేసిన సాంగే. మళ్ళీ మనకు రజనీకాంత్ గారు, పివాస్ గారు లాగా ఫస్ట్ సాంగే నాగార్జున గారితో, ప్రభుదేవ మాస్టర్, గోపాల్ రెడ్డి గారి కెమెరా, ఈవీవి గారి డైరెక్షన్, చాలా భారీ అంతా మనకు. అన్నపూర్ణ స్టూడియోలో పెద్ద సెట్. అవును సార్, నాకు బాగా గుర్తుంది. ఆ సాంగ్ కూడా అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా అసలు నాకు ఏమీ తెలియదండి డాన్స్ గురించి, కానీ వీళ్ళందరూ మహారథులు అని కూడా నాకు తెలియదు, ఏమీ తెలియదు. ఏదో పిలిచారు, డాన్స్ చేయమన్నారు, మనం డాన్స్ చేస్తున్నాం, అంతవరకే. అవన్నీ అర్థం చేసుకునేసరికి మనం ఆల్రెడీ ఇండస్ట్రీ ఆవిడ. మీరు ఎందుకు అంటే ఒక అంత రెగ్యులర్గా సక్సెస్ఫుల్గా ఉన్న ఇంద్రజ గారు ఎందుకు అవుట్ ఆఫ్ ది గ్లామర్ కాస్ట్యూమ్స్ వేసుకోను అని చెప్పడం వల్ల సార్, అంతే, ఇంకేం లేదు. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. బొడ్డు కనిపించేటట్టు, లేకపోతే ఇవి కనిపించేటట్టు, క్లివేజ్ కనిపించేటట్టు నేను కాస్ట్యూమ్ ఇక వేసుకోను. నీట్, ఎందుకంటే అప్పటికి నాకు 19-20 ఇయర్స్. నేను మన తెలుగు ఇండస్ట్రీలో నేను వర్క్ చేసింది నా 15వ ఏట స్టార్ట్ చేశాను సార్, 14.5 ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. ఎమ్మెల్యేలా చేసేటప్పుడు 9th డిస్కంటిన్యూ చేసి వచ్చాను. సో అక్కడ నుంచి 19 ఇయర్స్ అంటే ఒక 4.5-5 ఇయర్సే నా స్పాన్ అనమాట తెలుగులో. ఆ ఏజ్ వచ్చేటప్పటికల్లా నాకు తెలియకుండా ఏదో ఒక సెన్సేషన్స్, నాకు అది ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ వేరింగ్ దట్ కాస్ట్యూమ్. ఆ గ్లామర్ కాస్ట్యూమ్స్ అంతవరకు వేసుకున్నాను, కాదని చెప్పను, కానీ నాకు యాజ్ ఐ గ్రో ఓల్డర్ నాకు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ షోయింగ్ మై బాడీ పార్ట్స్. నాకు అది నచ్చల. అది అందరూ అదో చుట్టూ జనాలు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. నాకు ఆ ఏజ్ ఒక 17-18 దాటేదాకా నాకేం పెద్ద అది ఆ జాస లేదు, ఆ ఫీల్ అనేది పెద్దగా అనిపించలేదు సార్. బట్ వన్స్ ఐ క్రాస్డ్ 19 ఇయర్స్, మెల్లగా ఎక్కడో ఆ ఉమెన్హుడ్ అనేది ఎక్కడో లోపల ఆ టచ్ అవుతుంది. ఏంటి అందరూ చూస్తున్నారేంటి, అయ్యో ఇలా కనపడుతుంది ఏంటి, మనం ఇలా ఉన్నామేంటి, ఇలా ఇది ఫీలింగ్ ఎక్కువైపోతుంది నాకు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ డాన్స్. అఫ్ కోర్స్ క్యారెక్టర్ వైజ్గా చీర కట్టుకునే క్యారెక్టర్ అయినా సాంగ్స్ వచ్చేసరికి అంత గ్లామర్ కాస్ట్యూమ్స్ ఇస్తారు కదా, ఉంటుంది కదా. సో ఎందుకు అయ్యో బాలేదే, అందరు చూస్తున్నారే, అందరు చూసి సిగ్గొచ్చేది, నాకు విపరీతమైన సిగ్గొచ్చేసేది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు, ఎందుకంటే వాళ్ళకి సంబంధించినంత వరకు ఐఎమ్ ఎ హీరోయిన్. సో మూవీలో ఒక హీరోయిన్ సాంగ్ చేస్తుంది, ఆ సాంగ్ చేస్తుంది, అంతవరకే. ఎవరు కూడా మనల్ని అలా తప్పుగా చూసానని నేను చెప్పట్లే, బట్ నాకే అది నచ్చల. నాకే ఒక ఫీలింగ్, ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకొని వీళ్ళ ముందే నిలబడ్డాం ఏంటి అనే ఒక సిగ్గు వచ్చేస్తుంది నాకు విపరీతంగా. అందుకని నేను ఇంకా సార్ నాకు గ్లామర్గా కాస్ట్యూమ్స్ ఉంటే నేను వేసుకోను సార్, కొంచెం నిండుగా ఉంటే నేను వేసుకుంటానని చెప్పడం వల్ల అలా 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 మూవీస్ తగ్గింది. కానీ మా అమ్మా నాన్న ఆశీర్వాదం, పెద్దల ఆశీర్వాదం ఏంటంటే కరెక్ట్గా నాకు ఇక్కడ తెలుగులో మూవీస్ అంతా తగ్గి ఒక డిమినిషింగ్ పీరియడ్ వచ్చేటప్పటికి మలయాళంలో అందుకున్నాను. మలయాళంలో నన్ను తీసుకెళ్ళి మహారాణిలా చూసుకున్నారు. నిజంగా చెప్పాలంటే నేను ఇక్కడ తెలుగులో ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలి, నా పర్ఫార్మెన్స్ని చూపించే అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ కావాలి కదా, రావాలి కదా, రావాలి కదా, నేను ఎంతగా ఆతృత పడ్డానో, ఎంత నేను చాలా చాలా ఏమంటారు, ఒక కైండ్ ఆఫ్ ఒక లాంగింగ్నెస్ ఉండిందో నాకు. అవన్నీ కూడా తీర్చేటువంటి క్యారెక్టర్స్ నాకు మలయాళంలో దక్కింది. అది భగవంతుడి ఆశీర్వాదం సార్, పరిపూర్ణంగా నా మీద. ఐఎమ్ ఎ వెరీ వెరీ బ్లెస్డ్ కిడ్ సార్, అంతే. అక్కడ నేను ఇంకా
హ్యాపీ అంటే సూపర్ పోనీ హ్యాపీ. అక్కడ కూడా మీరు ఏదో అనామకులతో చేశారంటే కాదు, ఓ అందరూ సూపర్ కానీ అన్ని హోమ్లీ సార్. నేను ఏదైతే అనుకున్నాను కదా, చీర కట్టుకోవాలి, హాఫ్ సారీస్ వేసుకోవాలి, లేదా ఒక లంగా ఓని లంగా షర్ట్ వేసుకోవాలి అట్లా అని అనుకున్నాను కదా, అన్ని అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్సే. 1 ఇంచ్ అంటే 1 ఇంచ్ గ్లామర్ లేదు. అది నాకు చూడండి మళ్ళీ. అదే మీ సంకల్ప బలం బాగా వర్కౌట్ అయింది. 100% మేనిఫెస్టేషన్ అంటున్నారు ఇప్పుడు అందరూ. అవును, కొత్త మాట వచ్చింది, మేనిఫెస్టేషన్ చేయాలని. కరెక్ట్. మీరు అనుకున్నది మలయాళంలో నిజమైంది. అది నిజమైంది. నాకు మంచి వర్క్ కలిగింది. ఆ తర్వాత దాంతో పాటు తమిళ్లో కూడా ఒక 4-5 మూవీస్ నేను చేశాను. బిఫోర్ మై మ్యారేజ్ ఒక 6 or 8 months ముందు ఆపేశాను. 2006లో ఐ గాట్ మ్యారీడ్. సో టిల్ దట్ డే ఐ వాజ్ వర్కింగ్. బై గాడ్స్ గ్రేస్ బిజీగా వర్క్ చేశాను. మ్యారేజ్ కోసం అని ఒక 6-8 months బిఫోర్ ఆపేసి ఆ తర్వాత ఐ గాట్ మ్యారీడ్. అండ్ ఆ తర్వాత 1 yearలోనే పాప పుట్టింది. తర్వాత కొంచెం పాప పెరిగి ఎదిగి ఒక ఇదికి వచ్చేదా వరకు ఏం చేయలేదు, ఇంట్లోనే ఉన్నాను, అసలు ఫ్యామిలీని చూసి. ఇది కదండి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే. క్లాసులకి వెళ్ళి నేర్చుకుంటున్నారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఇదే. నాకు అలా కుదిరింది సార్. యాక్చువల్గా కుదరడం ఏంటమ్మా, మీరు కావాలని ఇంటెన్షనల్ గా వదులుకున్నారు కొన్ని విషయాలు. అది కాకుండా పెళ్లి తర్వాత నేను చెయ్యను అనే ఒక డిటర్మినేషన్ ఉంది చూసారా, అది చాలా మంది చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ లైఫ్ గురించే మాట్లాడుకుందాం. అప్పటి వరకు అడ్వాన్సులు, ఇన్స్టాల్మెంట్లు, డబ్బు అసలు అలాగా వరదలాగా వస్తున్నది. ఒక్కసారి మీరు సినిమాలు మానేశారంటే యూ బికమ్ ఏ వెరీ వెరీ నార్మల్ పర్సన్ లైక్ ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వైఫ్. అంతే. నెల రోజులకి ఒకసారి జీతం కాదు సార్. ఇది మూవీలో వర్క్ చేసేటప్పుడు కూడా ఇంటికి వెళ్ళిపోతే అలాగే ఉండేవాళ్ళం సార్. నేను అలాగే ఉండేదాన్ని. మా మమ్మీ వాళ్ళు అలాగంతా ఏం స్పెషల్ ట్రీట్మెంట్స్ ఏమి ఉండదు ఇంట్లో. ఇంటికి వెళ్ళామా, అప్పుడు మాకు సర్వెంట్ మేట్స్ కూడా ఎవరు లేరు ఇంట్లో. మా చెల్లెళ్ళు నేను మేము ముగ్గురమే కలిసి ఇల్లు ఊడ్చుకునే వాళ్ళం, అంట్లు తోముకునే వాళ్ళం, వంటలు నాన్నగారిని కూర్చోబెట్టేసి మేము చేసేవాళ్ళం. ఎందుకంటే అమ్మ చేయకూడదు కదా, నాన్న చేసేవాళ్ళు కదా. నేను ఇంటికి వెళ్ళిపోయాను అనుకోండి, నాన్నని కూర్చోబెట్టి నేను చేసేదాన్ని, మా చెల్లెలు చేసేవాళ్ళు. మేము అట్లాగేం పెరగలేదు సార్. మాది నార్మల్ మిడిల్ క్లాస్ ఆ లైఫ్ అండ్ ఆ మెంటాలిటీయే. అదేం ఉండదు. ఇప్పుడు కూడా చూడండి, ఇక్కడ షూట్ చేస్తున్నాను కదా, ఇంటికి వెళ్ళిపోయాను అనుకోండి, 3 పూట్ల నేనే వండడం. మా ఇంట్లో వంట మనిషి అంతా ఎవరు లేరండి. ఒకే ఒక ఆవిడ మార్నింగ్ మన పార్కింగ్ దగ్గర నుంచి స్టెప్స్ అవి ఇవి అన్నీ మనది ఇండిపెండెంట్ హౌస్ అన్నమాట, ఫ్లాట్స్ కాదు. సో ఇవన్నీ మొత్తం ఊడవాలి సాలిగ్రామంలో. సో అవన్నీ ఊడడానికి అండ్ మన ఇంట్లో లోపల ఊడ్చేసి మార్నింగ్ తుడిచేసి ఆవిడ వెళ్ళిపోతారు. ఆ తర్వాత అన్ని పనులు నేనే చూసుకుంటానండి. అవేమి ఉండవు సార్. ఇప్పటికీ నాకు వంట మనిషి అని ఎవరు లేరు, బయటకు వెళ్ళి రావడానికి. అలాగే కార్ డ్రైవర్స్ అని ఎవరు ఉండరు, సెల్ఫ్ డ్రైవింగే. పాపని ట్యూషన్లో డ్రాప్ చేయడానికి ఒక 2-wheeler ఉంది, హ్యాపీగా తీసుకెళ్తారా. అంతే కదా సార్, మాస్క్ పెట్టేసుకుంటే అయిపోయా, ఎవరిని తెలియదు. ఏం లేదు సార్, ఇవన్నీ మనం క్రియేట్ చేసుకునేవి సార్. నన్ను ఇలా చూస్తారు, లేదా నేను ఇలా ఉంటేనే నన్ను గౌరవిస్తారు, నేను ఆర్టిస్ట్ని ఇలాగే ఉండాలనేదంతా మన మైండ్ సెట్ సార్. అలాగంతా ఏమీ లేదు. మనంగా ఉండొచ్చు, మనంగా ఉంటూ కూడా మన ప్రొఫెషన్లో మనం సాధించవచ్చు. ఎందుకంటే ఇది వేరు అది వేరు. అలా అనుకోవడమే కష్టం. ఎందుకంటే ఒక్కసారి లైమ్ లైట్లోకి వచ్చిన తర్వాత పీపుల్ కంప్లీట్గా గెట్ స్కాటర్డ్, చల్లా చెదిరైపోతారు మనుషులు. మీరు ఇందాక అన్నట్టుగా ఓ 10 మంది చేరుతారు, మంది మార్బలం పెరిగిపోతారు. అబ్బా మీకేంటండి అసలు, మీరు సూపర్ అండి. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఎంత దూరంగా అయితే అంత దూరంగా ఉండాలి. అది మనకు మంచిది, మన ఆరోగ్యానికి మంచిది. ఈ మంది మార్బలం ప్రతి వాళ్ళ ఇళ్లలో మొదట్లో ఎవరైనా లోవర్ మిడిల్ క్లాసు ఇలాగ వచ్చిన వాళ్ళు చాలా మంది ఇండస్ట్రీలో ఉంటారండి. కానీ ఒక్కసారి ఫేమ్లోకి రాగానే అదేదో తెలియని ఒక వాతావరణం క్రియేట్ అయిపోతుంది. అది ఆ తర్వాత మళ్ళీ మీరు చెప్పినట్టుగా మాయమైపోతుంది. అది వాళ్ళకి అర్థమవుతుంది సార్, ఒక టైంలో అర్థమైపోతుంది.
ఆహా మనం ఏదో పెద్ద చిక్కులో ఉన్నాము ఒక టైంలో మనం అర్థమవుతుంది. అర్థమవుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరికి. వీళ్ళెవ్వరిని మనం నమ్మడానికి వీలు లేదు, వీళ్ళందరూ మనల్ని ముంచేసేలాగే ఉన్నారు, మనం చాలా ఏమంటారు ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నామని తెలుసుకునేటప్పటికే మునిగిపోతుంటారు. అలా ఆల్రెడీ సుడిగుండంలోకి ఉంటారు. అప్పుడే రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అక్కడ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఆలోచించండి. ఇంకేముండదు. అంటే ఇప్పుడు మీరు కెరీర్ పరంగా గనక ఆలోచిస్తే ది బెస్ట్ మూమెంట్స్ మీ కెరీర్లో చెప్పాలంటే ఏం చెప్తారండి? నాకు ద మోస్ట్ బెస్ట్ మూమెంట్ అయితే ఫస్ట్ ఎస్వి కృష్ణారెడ్డి గారు జంతర్ మంతర్ షూట్ జరుగుతున్నప్పుడు వచ్చి ఆయన సెట్కి వచ్చి నన్ను కలిసి, నువ్వు చేస్తున్నావమ్మా మన పిక్చర్లో నువ్వే హీరోయిన్ అని చెప్పిన ఆ ఒక్క మాట ఈరోజు ఇక్కడ నేను కూర్చొని ఉన్నాను. సో ఎస్వి కృష్ణారెడ్డి గారిని కలవడం, ఆయన నోటంటే ఆ మాట రావడం అన్నది ఎప్పటికీ నా లైఫ్లో టిల్ మై లాస్ట్ బ్రెత్ నేను మర్చిపోను సార్. అలాగే గుణశేఖర్ గారు సొగసు చూడతరమ మూవీకి నేను రాజమండ్రిలో షూట్లో ఉన్నాను. అక్కడ డేట్ క్లాష్ అన్నమాట. నా కోసం ఇక్కడ వాళ్ళు 3 డేస్గా వెయిటింగ్, షూటింగ్ స్టార్ట్ చేయకుండా హైదరాబాద్లో, నేనేమో రాజమండ్రిలో ఉన్నాను. ఇవేవి నాకు తెలియదండి. అప్పుడు ఒక మేనేజర్ అని ఒక ఆయన ఉండేవారు, ఆయన సరిగ్గా కమ్యూనికేషన్ ఎక్కడో డిస్టర్బ్ అయ్యో ఏం ప్రాబ్లం మరి నాకు తెలీదు. 3 డేస్గా నేను వస్తాను, ఈరోజు వచ్చేస్తాను అనేసి 3 డేస్గా దే ఆర్ ఆల్ వెయిటింగ్. అప్పుడు నేను రాజమండ్రిలో ఒక 3-4 పిక్చర్స్లో జరుగుతున్నాయండి. అప్పుడు ఎలాగంటే సార్, ఇప్పుడు మనం ఏదో ఒక లొకేషన్కి వెళ్తున్నాం అనుకోండి, అక్కడక్కడే వచ్చేసి ఒక 2-3 పిక్చర్స్. ఇప్పుడు ఊటీకి వెళ్ళామనుకోండి, ఒక్క మూవీ సాంగ్ తీసుకొని మనం రాము, అలాగే కంటిన్యూగా ఇంకొక మూవీ, అలాగే ఇంకొక మూవీ, ఒక 15 రోజులు లేదా 20 రోజులు కంటిన్యూ షెడ్యూల్ వేసేస్తారు. ఐఎమ్ నాట్ సో ష్యూర్ సార్. నాకు తెలిసి ఈతరం బాబురావు గారిది షూట్ ఏదో రాజమండ్రిలో, కరెక్ట్, ఎర్రోడ్ షూట్ ఉండొచ్చు, అక్కడ ఉన్నాను. సో ద నెక్స్ట్ డే నేను వచ్చినప్పుడు గుణశేఖర్ గారు నాతో సరిగ్గా మాట్లాడలే. హీ వాజ్ వెరీ అప్సెట్. ఆయన నమస్కారం సార్ అంటున్నాను అనేసి వెళ్ళిపోతుంది. ఆయనలో ఉంటుంది కదా పాప, బాధ, కోపం ఉంటుంది కదా కదా ఉంటుంది కదా. ఆ తర్వాత నాకు తెలిసి వచ్చింది 3 డేస్గా క్రూ ఇస్ వెయిటింగ్ ఫర్ మీ అనేది. ఆ తర్వాత నేను వెళ్ళి సార్తో కూర్చొని మాట్లాడి, సార్ హానెస్ట్లీ ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్, నాకు చేయమంటే నేను చేస్తున్నాను, రమ్మంటే. అండ్ మోర్ ఓవర్ ఆయన కూడా ఏంటంటే ఇంత చిన్నపిల్ల పాపం ఇదేం చేస్తుంది అని అనిపించిందో ఏమో మరి. ఆ తర్వాత ఆయన సహజం అయిపోయారు. ఆ మూవీ నన్ను అనుకోవడం అని నేను చేయడం అన్నది నేను ఎప్పటికీ మర్చిపోను సార్. ఎందుకంటే అంతవరకు ఇంద్రజ అంటే ఒక గ్లామర్ హీరోయిన్, డాన్స్ బాగా చేస్తుంది అమ్మాయి, గ్లామర్ హీరోయిన్, సక్సెస్ఫుల్ హీరోయిన్ అన్న పేరు మాత్రమే ఉండేది. ఆఫ్టర్ సొగసు చూడతరమా మాత్రమే నాకు మంచి పర్ఫార్మర్గా పేరు వచ్చింది. చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, ఆ అమ్మాయిలో సత్తా ఉంది, ఆ అమ్మాయిలో విషయం ఉంది అన్నది తెలిసింది ఆ మూవీ. ఎస్. ఆ తర్వాత అలాగే మనకు పెద్దనియ బాలకృష్ణ గారితో నాకు ఒక అవకాశం రావడం, అది వాళ్ళ ఓన్ ప్రొడక్షన్లో ఆ అవకాశం రావడం. అండ్ రామకృష్ణ గారు కానివ్వండి ఎంత బాగా చూసుకునేవాళ్ళండి, హాస్పిటాలిటీ. వాళ్ళ బాబాయ్ గారు, ముఖ్యంగా వాళ్ళ బాబాయ్ గారు పెద్దగా నిలబడి ఆ సంస్థకి చాలా బాగా నీట్గా అందరికి అన్నీ మంచిగా జరిగిందా, అందరూ తిన్నారా, చాలా బాగా చూసుకునేవారు. అలాగే రామకృష్ణ గారు కూడా ప్రతి ఒక్కరిని పేరున చూసుకునేవారు. అందరూ హ్యాపీగా ఉన్నారా, కంఫర్టబుల్గా ఉన్నారా, సాటిస్ఫైగా అయ్యారా, అది ఇవన్నీ చూసుకునేవారు. బాలకృష్ణ గారు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన చిన్నపిల్లాడితో సమానం, ఆయన మనసు అంత వెన్నపూసలాగా. అంటే ఇంకంత పెద్ద స్టార్తో మనం వర్క్ చేస్తున్నామన్నది మళ్ళీ సెట్ నుంచి బయటకు వచ్చాకే మనకు అనిపిస్తుంది. ఆయనతో ఉన్నంత వరకు ఏదో ఫ్రెండ్ లాగా అలా కలిసిమెలిసి, ఆయన మాటలు తెలుసు కదండి, ఎలా మాట్లాడతారో మీకు తెలుసు కదా, చాలా అలా అలా కలిపేసుకుంటారు ఆయన, చాలా ఈజీగా జెల్ అయిపోతారు బాలగారు. సో అవన్నీ చాలా మెమొరబుల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి సార్. మీరు మీ కెరీర్లో అంటే చిరంజీవి గారి వరకు
నాకు వచ్చింది సార్, 2 సార్లు అవకాశాలు వచ్చింది. అవునా? వచ్చింది. ఒక్కసారి ఈవీవి గారిది అందులో కూడా సిస్టర్ క్యారెక్టరే ఊహ చేశారు. ఆ తర్వాత ఆ క్యారెక్టరు అల్లుడే మధ్యకవా ఈ సినిమా అదే అల్లుడే మధ్యకవే సిస్టర్ క్యారెక్టర్ ఊహ గారు చేశారా? అప్పుడు నాకు కూడా అవకాశం వచ్చింది మరి చెయ్యాలని. నాకేంటంటే ఆయనతో పాటు డాన్స్ చేయాలి కదా, మరి నేను సిస్టర్ క్యారెక్టర్ ఎట్లా చేస్తాను అనేసి అది ఒక్కసారి నేను వదులుకున్నాను. మళ్ళీ రెండోసారి వదులుకున్నాను ఇన్ ద సెన్స్ ఇంకా వేరే దారి లేదు కదా, నేను సార్తో డాన్స్ చేయాలి, మళ్ళీ సిస్టర్గా చేస్తే హీరోయిన్గా చేయలేను కదా. సో నాకు ఒక చిన్న ఇదేంటంటే పక్కన చెయ్యాలి అనేసి. సో సెకండ్ ఛాన్స్ ఏంటంటే ఎడిటర్ మోహన్ గారిది, మన హిట్లర్ రాజేంద్ర ప్రసాద్ గారి పక్కన చేయాల్సింది. కరెక్ట్గా అప్పుడే తమిళ్లో ఏదో ఒక మూవీ చేస్తున్నాను. ఏదో మూవీ అండి, మన రామ్కి గారితో అనుకుంటాను, తడయం అని ఒక మూవీ. కరెక్ట్, తడయం మూవీయా లేదా ఏదో ఒక మూవీ సార్, ఐఎమ్ నాట్ సో ష్యూర్. లేదు, రామ్కి గారు, విజయశాంతి గారు, శాంతక ప్రొడక్షన్, శాంతిక ఓన్ ప్రొడక్షన్. మన విజయశాంతి గారు, రామ్కి గారు, నేను రామ్కి గారు పేర్గా చేశాను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆ మూవీ అనుకుంటాను. కరెక్ట్గా ఆపర్చునిటీ కూడా మిస్ అయింది. సార్తో కలిసి పనిచేసే అవకాశం అయినా దక్కుండేది, అది కూడా మిస్ అయింది. సార్ మీ కెరీర్లో మీరు కొంచెం దురాశపడ్డ సందర్భం ఏదైనా ఉంటే? అదొక్కటే దురాశ అని చెప్పను, ఇంకా కూడా ఆశకి ప్రాణం ఉందని నేను నమ్ముతున్నా. తప్పలేదు కదండి? తప్పే లేదు, ఎందుకంటే ఆయనతో సినిమా చేయాలి, ఆయన పేరుగా చెయ్యాలి. సినిమా చేస్తానో లేదో సార్, సార్తో కలిసి ఒక పాటకి డాన్స్ చేయాలి అంతే. ఎందుకంటే చిరు గారు పెట్టిన పేరు కదా డాన్స్ అంటే, చిరు గారు. అయ్యో నిన్న కూడా ఎరగొడిశారు చూడండి, ఆ ఉక్ స్టెప్ అవన్నీ అసలు థియేటర్లు. కానీ సార్ నుంచి నేను నేర్చుకున్నది మాట్లాడే విధానం అండి. అందరితో ఎలా పరామర్శించాలి, అందరితో మాట్లాడే విధానం. ఎంత కోపం ఉన్నా కూడా ఆ మాటల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడ కూడా లూజ్ టాక్ అనేది ఒక్కటి కూడా దొరకదు. చూడండి చిరుగారు చాలా ఆ విషయం అన్నీ నేను చాలా గమనిస్తాను, నేర్చుకుంటాను. అంతే కదండి. మంచిది ఎక్కడున్నా సరే, ఎవరి దగ్గర ఉన్నా సరే మనం నేర్చుకోవాలి. మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలి కదండి. 100%. ఇందాక నుంచి పాట అంటున్నారు, అసలు మీరు సింగర్ అవ్వాల్సిన వాళ్ళు. అవును. యాక్టర్ ఎందుకు సింగర్ గా మీకు ఛాన్స్ రాలేదా? మీరు ట్రై చేయలేదా? సంగీతం నేర్చుకున్నారు కదా మీరు? లేదు, నేను సంగీతం అంటే మా మదర్ వచ్చి కర్ణాటిక్ మ్యూజిషియన్ కదా, ఆవిడ మ్యూజిక్ టీచర్ కదా. షీ వర్క్డ్ యాస్ అ మ్యూజిక్ టీచర్ ఇన్ ఆలప్పుడ, మన హరిపాడు అని చెప్పి ఆలపి దగ్గర ఒక ప్లేస్ ఉంది, హరిపాడు అనేసి. అక్కడ ఒక కాన్వెంట్ లో మమ్మీ మ్యూజిక్ టీచర్ గా వర్క్ చేసేవారు. పెళ్ళయి మేమంతా పుట్టాక ఒక ఆల్మోస్ట్ అబౌట్ ఒక వెన్ ఐ వాస్ 7-8 years ఉన్నప్పుడే అమ్మ వాళ్ళు జాబ్ మానేసి ఇంకా చెన్నైలో పూర్తిగా సెటిల్ అయిపోయారు. అంటే షీ ఈజ్ ఫ్రమ్ తమిళనాడు. అంటే మేము ఒక ఏమంటారు, నాన్న అమ్మ వీళ్ళ అంటే మా తాతయ్య వాళ్ళు ఇద్దరూ కూడా ట్రివాండ్రంలో సెటిల్ అయ్యారు. తెలుగు వాళ్ళే. మా పూర్వీకం చిత్తూరు, అంటే మన ఫోర్ఫాదర్స్ ఆర్ ఫ్రమ్ చిత్తూరు అండి. ఆ తర్వాత మరి జాబ్ కోసమా మరి దేనికోసం అని తెలీదు, మా తాతయ్య ఇద్దరు కూడా ట్రివాండ్రంలో, ఒకరేమో ఇలా మ్యూజిక్ నేర్పించేవారు, మ్యూజిక్ నేర్పించి ట్రివాండ్రం టెంపుల్లోనే దుబాషిగా పనిచేశారు మా అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు. అంటే మా అమ్మ తరపున మా తాతయ్య ఉన్నారు కదా ఆయన, మా నాన్నగారి నాన్న వీణా విద్వాన్. ఎక్కడంటే ట్రివాండ్రం ఆల్ ఇండియా రేడియోలోనే వీణా విద్వాన్ గా పనిచేసిన ఆయన. సో మాదంతా కూడా సంగీత పారంపర్యమే. మిస్ అవ్వలేదండి, మన నుదుట ఏం రాస్తుందో అది జరుగుతుంది. అంటే ఆ పాడాలన్న సరదా లేదా సంగీతం నేర్చుకున్నారు కాబట్టి ఎక్కడో ఒక నాకైతే ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఎవరు అప్రోచ్ అవ్వలేదండి. అందుకని అదేలేండి, మీరు కూడా ప్రయత్నం చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయారు.
పాడుకుంటూ ఉంటారా ఇంట్లో అప్పుడప్పుడు సరదాగా? కోర్స్ అండి, వంట చేసేటప్పుడు పాడతాను. ఓ మంచి పాట పాడండి అబ్బో. నిజంగా. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ రేర్ యాంగిల్ ఫర్ ఎనీ హీరో. చాలా మంది ఆడపిల్లలు పాడతారు, మొగాళ్ళు పాడతారు, శరత్ కుమార్ గారు పాడుతుంటాడు ఇంటర్వ్యూలో. మీరు పాడితే, ఎందుకంటే సంగీత పారంపర్యం నుంచి వచ్చిన వాళ్ళు, అమ్మ సంగీతం, తాతగారి సంగీతం, మీరు ఒక పాట పాడండి, అసలు మా ఇంటర్వ్యూకే ఒక వాల్యూ వస్తుంది. అబ్బో. అంటే ఇప్పుడు మీరు ఈ మెడ్రాస్, హైదరాబాద్ చాలా మంది వచ్చి సెటిల్ అయిపోయారు ఇక్కడ. అంటే మీరు కెరీర్ అన్ని వైపులా మలయాళం, తమిళ్, తెలుగు, అందుకని మీరు మెడ్రాస్లోనే స్థిరపడిపోయారా? హైదరాబాద్ చాలా మంది ఇప్పుడు బాంబే నుంచి వచ్చిన అమ్మాయిలు కూడా ఇక్కడ settle అవును సార్, అది ఏమైందంటే ముందేమో సిస్టర్స్ చదువుకునే వాళ్ళు అక్కడ. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, నేను ఇక్కడికి వచ్చాను, మూవీస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత, అంటే మాకు అంతకుముందు మా తెలుగు ఎలా ఉండేదంటే తమిళ్ మిక్స్డ్ తెలుగు అండి, అంత ప్యూర్గా ఉండేది కాదు. అదే ఇక్కడికి నేను వచ్చాను, మూవీస్ చేశాను, ఆ తర్వాత నాకు మన వాళ్ళతో అంతా మాట్లాడడం అలవాటు అయ్యాక నేను కొంచెం ప్రాపర్గా నేర్చుకున్నాను. కానీ ఇక్కడ మా సిస్టర్స్కి అంత రాదు. వాళ్ళు ఆల్రెడీ అక్కడ చదువుతున్నారు వేరు. ఒకరేమో నేను మూవీకి వచ్చిన టైంలో వాళ్ళంతా 8th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ ఇలా చదువుతున్నారు. ఇప్పుడు నేను మార్చాలంటే టోటల్ ఫ్యామిలీ షిఫ్ట్ చేయాలి, ఎస్టాబ్లిష్మెంట్ అంతా మార్చాలి. అదొక పెద్ద ఇదైపోయింది సార్. అది కాకుండా టిల్ 98-99 వరకు కూడా మనకు చెన్నైలో చాలా వరకు షూటింగ్లు జరిగేవి సార్. ఇప్పటికే రికార్డింగ్లు అక్కడే జరుగుతుంటాయి అటు ఇటుగా. అప్పుడైతే 90% అక్కడ నడిచేవి షూటింగ్స్. అందుకని మనం ఏం చేసామంటే, అక్కడ ఏవిఎం లేదు, ఏవిఎం స్టూడియో లేదు కదా, అపార్ట్మెంట్స్ కట్టేశారుగా ఏవిఎంలో. ఇప్పుడు స్టూడియోలు బ్రతుకుతున్నదే ఓన్లీ టీవీల వల్ల సార్. అవును, మీరు టీవీలో కూడా కొన్నాళ్ళు షిఫ్ట్ అయ్యారు కదా. అంటే మధ్య మధ్యలో మనకు అందరూ చేశారు కదా, మన హీరోయిన్స్ అందరూ కూడా వచ్చిన కొత్తలో శాటిలైట్ అందరూ చేశారు. ఖుష్బూ గారు, మీనా వాళ్ళు, వీళ్ళు, రోజా గారు అందరూ చేశారు కదా. సో అలా మనం కూడా మన బాలచంద్ర గారు ఉన్నారు కదా, బాలచంద్ర గారి ఓన్ ప్రొడక్షన్ హౌస్ అన్నమాట, మిన్ బింబంగళ్. కవితాలయ వచ్చి మూవీస్ తీస్తారు, మిన్ బింబంగళ్ అనే ఆ ప్రొడక్షన్ హౌస్ వచ్చి ఓన్లీ టీవీకి పరిమితం. సో ఆ దాంట్లో బాలచంద్ర గారే డైరెక్ట్ చేసిన ఒక సీరియల్లో ఆయన డైరెక్షన్ లో చేసే అదృష్టం దక్కింది కాబట్టి నేను చేశాను. చాలా గొప్ప విషయం. అందులో ఇంకా గొప్ప ఏంటంటే, నాన్ అవళ్ ఇల్లై ఆ టైటిల్, నేను తను కాను అనేది, నాన్ అవళ్ ఇల్లై 9 క్యారెక్టర్స్ చేశాను నేను. ఆల్ 9 క్యారెక్టర్స్ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క గెటప్ అన్నమాట. ఆ ఒక్కొక్క గెటప్ లో వెళ్ళి ఒక్కొక్క చోట తను చేసేటువంటి పనులు, ఒక ఏమంటారు డిస్గైజ్ లో తను చేసేటువంటి పనులు, చివరిగా ఏంటంటే అది నేను కాదే అనేసి వచ్చి అలా ఒక మంచి సబ్జెక్ట్ సార్. అది చాలా గమ్మత్తుగా ఉంటది ఆ సీరియల్. అది తెలుగులోకి డబ్ అవ్వలేదు. లేదు అదే, అందుకే దట్ ఈస్ ది రీజన్ ఐ డు నాట్ నో. కానీ బాలచంద్ర గారి డైరెక్షన్ అంటే ఇంకేం కావాలి. అలాగే ఇంకొకటి మన రాధిక గారిది రెడాన్ మీడియాది. అదెందుకు ఒప్పుకున్నానంటే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మా నాన్న క్యారెక్టర్. ఈ అదృష్టం నాకు ఇంకా మళ్ళీ దక్కదు అని ఇమ్మీడియట్ గా ఒప్పేసుకున్నాను. నేను చివరి వరకు ఆయన నాన్ననే పిలిచేదాన్ని. అవునా? అమ్మా ఏమ్మా అని ఆయన కూడా పిలిచేవారు. ఇంకా షూటింగ్ లో ఉంటే బోల్ పాటలు అంతే. రాధిక గారు అలా పాడించుకుంటుండేది ఆ సినిమా షూటింగ్ లో. అంతే. అలాగే లక్ష్మి గారు ఆరో ప్రాణం షూటింగ్ జరుగుతున్నప్పుడు లక్ష్మి గారు పాడించుకుంటుండేది. అసలు ఆయన ఉంటేనే ఒక రికార్డింగ్ థియేటర్ లాగా అయిపోయింది షూటింగ్ స్పాట్. కానీ మీ బ్యాచ్ లో చాలా మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్, మీ అందరిలో సౌందర్య గారు మిస్ అయ్యారు. అంతే. అయ్యో, మీరు ఎవరిని అడిగినా ఇప్పటి వరకు అందరూ చెప్పే ఒకే మాట ఏంటో తెలుసా, ఇంకా నమ్మలేకపోతున్నాం. అయిపోయింది కదండి 2004, ఎక్కడ ఇప్పటికి 20-22 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా నమ్మలేకపోతున్నాం, ఇంకా అది జరిగిందన్న మాట నమ్మలేకపోతున్నాం. ఆవిడ అసలు ప్రైవేట్ ఫ్లైట్లో పోయి ఉండొచ్చు అనే ఒక ఫీల్ మాత్రమే సార్. బంగారం లాంటి మనిషి. అంతే, కోల్పోయాం. మంచి ఫ్రెండ్షిప్ ఉండేదా? ఉండేది సార్. ఫ్రెండ్షిప్ అంటే కాదు, చాలా సీనియర్ కదా ఆవిడంతా. సౌందర్య గారు, ఆమని గారు, వీళ్ళంతా నాకంటే సీనియర్స్.
మీనా గారు, రోజా గారు అంతా వాళ్ళకంటే కూడా ముందు వచ్చిన బ్యాచ్ వాళ్ళు. సో వీళ్ళందరి మీద నాకు ఒక గౌరవం, ఒక మర్యాద సార్. నన్ను ఎలా చూసేవాళ్ళంటే అమ్మ దొంగ షూట్లోనే ఫస్ట్ మనం కలిసింది. అవునండి, అవును, సౌందర్య గారిని. సో దే యూస్ టు ట్రీట్ మీ లైక్ బేబీ గర్ల్ అంతే. ఆమని గారైనా సరే, సౌందర్య గారైనా సరే నాకు నేర్పుతారు. నాకు సన్ స్క్రీన్ వేసుకోవడం ఫస్ట్ నేర్పింది సౌందర్య గారు. నేను మైసూర్లో షూట్ నడుస్తుంది, సాంగ్ షూట్ నడుస్తుంది, బాగా నల్లబడిపోయాను. చేతులంతా చూడండి, ప్యాన్ కేక్స్ అనేవన్నీ వేస్తున్నారు, అయినా కూడా నల్లబడిపోతుంది. కలర్స్ చూస్తే ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలర్గా కనబడుతుంది అనేసి చెప్పేటప్పటికి ఆవిడ సన్ స్క్రీన్ వేసుకో, ఏం అవ్వదు, అవన్నీ ప్రాబ్లం లేదు చూడు అని చెప్పి ఫస్ట్ సన్ స్క్రీన్ నాకు ఇచ్చింది ఆవిడ. నాకు అంతవరకు అలా ఒకటి ఉందని తెలియదు. సన్ స్క్రీన్ అనే విషయం ఆవిడ నాకు చెప్పింది. ఇప్పటి వరకు అందరికీ అన్ని తెలియాలని లేదు అందులో. అప్పుడు నేను చెప్పేది ఈ కాలం కాదు కదండి, అప్పుడు 95 వచ్చింది చాలా కన్వెన్షనల్, అంతే అంతే, తెలియదు అసలు. మనకి తెలిసినంత కొబ్బరి నూనె అంతే. ఏం రాసుకోవాలన్నా గాయం తగిలినా కొబ్బరి నూనె, తలకు రాసుకోవాలన్నా కొబ్బరి నూనె. ఒక వంటకంలో తప్పితే కొబ్బరి నూనె అంతే కాదండి. నెల ఆఖరికి వచ్చేసరికి నూనె మనకు మళ్ళీ కొనాల్సిన సిచ్యువేషన్ వచ్చేటప్పటికి కాస్తంత ఆవాలు అలా వేసుకొని తాళింపు వేయాలంటే ఇలా చూసేసి ఏ ఆయిల్ లేకపోతే కొబ్బరి నూనె వేసేసే. అంతే, కేరళలో అంతా కొబ్బరి నూనె కదండి. అంతే అంతే, ఎక్కడ చూసినా కొబ్బరి తోటలే. సో నాకు అది అవన్నీ ఏమి తెలిసేది కాదు. ఆ తర్వాత ఆమని గారు కూడా నాకు పాపం నన్ను చెల్లెల్లాగా బాగా చూసుకునేవారు. ఆవిడ కూడా చాలా విషయాలు నాకు నేర్పేవారు. మేకప్ విషయాలంతా అప్పుడప్పుడు టచ్అప్ చేసుకోవాలి. నాకు అది పెద్దగా తెలీదు. మా మేకప్ అన్నయ్య ఉండేవారు, ఆయన్ని పిలిచి మరీ చెప్పేది, చూడండి పాపకి ఇక్కడంతా ఒకలా ఉంది చూడండి, టచ్అప్ చేయండి అని చెప్పేవారు. అందరు నన్ను బాగానే చూసుకున్నారండి. మీ బట్టి మీరు కూడా గర్వంగా కాదండి, వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను. వాళ్ళు ఎలా ఎంత బాగున్నారు చూడు, మన తర్వాత వచ్చే వాళ్ళని మనం కూడా ఇలాగే చూసుకోవాలి. బిహేవియర్ నేను చాలా వరకు నేర్చుకున్నాను. అదే యూఆర్ స్టూడెంట్ ఆఫ్ సినిమా అండి. అంతే, చిరంజీవి గారి దగ్గర నుంచి మాట్లాడడం నేర్చుకున్నారు, సౌందర్య గారి దగ్గర నుంచి సన్ సిల్క్ నేర్చుకున్నారు, ఆమన్ గారి దగ్గర నుంచి టచ్ అప్ నేర్చుకున్నారు. అలాగా అంటే వాళ్ళ బిహేవియర్స్ అండి. ఒక్కొక్కరు మనం అబ్జర్వ్ చేయాలి నాగి గారు. ప్రతిదీ ఏంటంటే మన చుట్టూ ఏం నడుస్తుంది, అందరూ ఎలా బిహేవ్ చేస్తున్నారని మనం అబ్జర్వ్ చేసామనుకోండి, చాలా నేర్చుకోవచ్చు. కరెక్ట్. నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే, అప్పుడు నుంచి నేను చూస్తున్న ఇంద్రజ గారు ఇన్నాళ్ళ తర్వాత కాదు, ఇన్నాళ్ళ తర్వాత మరీ స్ట్రాంగ్గా, సైకలాజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా, కెరీర్ వైజ్ అన్నిట్లోనే ఒక స్ట్రాంగ్గా వచ్చి స్టూడియోలో కూర్చుంటే నాకు చాలా ముచ్చటగా ఉందండి, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారు, లేకపోతే ఇంకేదో ఇష్యూస్లో ఉన్నారని తెలిసింది అనుకోండి, కొంతమంది ఉన్నారు అలాగా, మేమా ఏమి చేయలేం. ఐ కెన్ అవాయిడ్ ద న్యూస్ మ్యాక్సిమం. నాకు ఇష్టం లేదు ఆ వీడియో చేయడము, ఆ టాపిక్ టచ్ చేయడమే ఇష్టం లేదు, అప్పుడు వదిలేస్తాం. కానీ దేర్ ఇస్ సమ్ పించ్ ఉంటుంది మనసులో, ఎందుకంటే వి ఆల్ ట్రావెల్డ్ ఫర్ ఎ లాంగ్ టైం కదా. అవునండి, ఇండస్ట్రీలో. సో ఐ ఆమ్ సో హ్యాపీ. నేను నమ్మేది ఏంటంటే సార్, మనం భగవంతుడిని పూజిస్తాము, ఆయన మనతోనే ఉంటారు, మనకు తోడుగా నీడగా ఉంటారు, అవన్నీ ఒకవైపు. మన అమ్మ నాన్న ఆశీర్వాదం సార్, తల్లిదండ్రుల ఆశీర్వాదం మీతో ఉంటే ఏ గ్రహాలు కానివ్వండి, ఈవెన్ మీ నుదుట రాసిన విధిని కూడా మార్చే శక్తి తల్లిదండ్రుల ఆశీర్వాదానికి ఉంది. వాళ్ళ ఇద్దరి ఆశీర్వాదం, నువ్వు బాగుండాలి, నువ్వు ఎక్కడున్నా బాగుండాలి అనే ఆ మనస్సు దీవిస్తుంది కదా సార్. మన అమ్మ నాన్న కంటే పెద్ద దేవుడు ఎవరు లేరండి. మాతృదేవో భవ పితృదేవో భవ అంటే మొట్టమొదటి 2 మాటలు వాళ్ళవే చెప్పారు. అంతే అంతే, కరెక్ట్, నిజం. మీ సైకాలజీ, మీ మైండ్ సెట్, మీ యాటిట్యూడ్ నిజంగా చాలామంది, ఎవ్రీబడి హ్యాస్ టు అడాప్ట్. మోర్ ఇంపార్టెంట్లీ ది గర్ల్స్ ఫ్రమ్ ఎక్కడ సార్ మీరు చెప్తున్నారు, ఇలా మనం మాట్లాడితే మంచి మాటలు 4 చెబితే పాత చింతకాయ ఇంకొక, అది కాదా సార్,
వినయంగా ఉండడాన్ని ఈ రోజులో ఓవర్ యాక్టింగ్ అంటున్నారు. అది తెలుసా మీకు? ఇప్పుడు మన అంటే నేను పెరిగినప్పుడు, నేను ఇప్పుడు 40 ఏళ్ళు దాటాను అనుకోండి, నేను పెరిగిన కాలంలో ఏం చెప్పేవాళ్ళు? పెద్దలకి నమస్కారం చెప్పాలి, పెద్దలు కూర్చుంటే వాళ్ళు కూర్చున్న తర్వాతే నువ్వు కూర్చోవాలి, వాళ్ళ మాటలు నువ్వు వినాలి, వినయంగా ఉండాలి, చాలా పద్ధతిగా ఉండాలంతా చెప్పేవాళ్ళు కదా. చెప్పి చెప్పి మనల్ని పెంచారు కదా. ఇప్పుడు ఇలా వినయంగా ఉంటే, మంచిగా మాట్లాడితే, మనం నేర్చుకున్న 4 మంచి విషయాల్ని బయటికి చెబితే ఓవర్ యాక్టింగ్ అంటున్నారు. ఏమంటారు దీనికి మీరు? విచ్చలవిడిగా ఢామ్ ఢూమ్ అని ఏదో నాకే అంత తెలుసు అన్నట్టు, ఒక రకంగా చెప్పాలంటే అర్రగెంట్గా మాట్లాడే వాళ్ళని వాళ్ళు న్యాచురల్గా ఉన్నారబ్బా, ఆర్గానిక్గా ఉన్నారు. వాళ్ళు చాలా న్యాచురల్గా ఉన్నారు. ఇవిడెందుకు ఇంత యాక్టింగ్ చేస్తుంది? అలా అయిపోయింది సార్. కాలం ఎలా మారిపోయింది. నేను తాగుతాను అనే, స్మోక్ చేస్తాను అని చెప్పేవాళ్ళు మంచి వాళ్ళగా, చాలా ఓపెన్ మైండెడ్ న్యాచురల్ పీపుల్ అయిపోయారు. లేదండి అలాంటి అలవాట్లు లేదండి, అవన్నీ పెట్టుకోకూడదండి, అవన్నీ మంచిది కాదండి, నేను చేయనండి, నాకు ఎలాంటిది అలా చెప్పేవాళ్ళు. అబ్బో ఇది దీని వేషాలు ఎలా ఉన్నాయి. అంత మార్పు, అంత వ్యత్యాసం కాలంలో. ఇప్పుడు వీళ్ళకి మనం ఏం చెప్తాం సార్? వీళ్ళు నేర్చుకుంటారా? నేర్చుకుంటారా లేదంటే పక్కన పెడితే నేర్చుకోవాలి అంటున్నాను నేను. వాళ్ళు నేర్చుకుంటారా అడాప్ట్ చేసి? వాళ్ళు మనల్ని వాళ్ళలాగా మారుస్తారేమో కానీ అవన్నీ అసాధ్యం, అసంభవం, వేస్ట్ సార్. నేను అవాక్కైపోయాను సార్. అలాంటి కామెంట్లు చూసి అస్సలు బాధ కలగలే, అవాక్కైపోయాను నేను. ఏంటి ఇలా ఉన్నారు పిల్లలు అసలు? అవును, మేము సోషలీ వి టేక్ డ్రింక్స్, ఆఫ్ కోర్స్ వి స్మోక్, వాట్ ఈస్ దేర్? ఏంటి? ఆఫ్ కోర్స్ వి డేట్, ఆఫ్ కోర్స్ వి డూ దట్, ఆఫ్ కోర్స్ వి డూ. ఎస్, యు డూ. దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? నీ ఆరోగ్యం చెడగొట్టుకొని, నువ్వు కంప్లీట్గా నువ్వు నీ క్యారెక్టర్ని నువ్వే అసాసినేట్ చేసుకొని ఇంకొకడెవడో చేయనక్కర్లా. ఇవన్నీ చెబితే సో ఇట్స్ బెటర్ సార్, మనం ఇంతే. మీరుగా ఉంటే చాలు. మీరుగానే ఉన్నారు ఇన్నాళ్ళు బట్టి. ఎప్పుడు ఇంక మరి మార్పు చేర్పు అలా ఉండడం వల్ల బాగానే ఉన్నాం. ఇంకా చెప్పాలంటే అదే ఇందుకు చెప్పాను. చాలా ఆనందంగా ఉంది ఇంద్రజ గారు మిమ్మల్ని ఇలా చూడడం. యూఆర్ హ్యాపీ, కంఫర్టబుల్ ఇన్ లైఫ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, హ్యాపీ ఫ్యామిలీ లైఫ్, అందరినీ సెటిల్ చేశారు. యూ అటెండెడ్ అమ్మాస్ విల్ హెల్త్, ఫాదర్కి సపోర్ట్గా ఉన్నారు. ఎవ్రీథింగ్ వెరీ నైస్. ఒక్క పాట పాడేస్తే ఈ ఇంటర్వ్యూకి 360 degrees సర్కిల్ వచ్చేస్తుంది. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిత్పూతాఖిల ఘోర భావనకరీ ప్రత్యక్షమాయేశ్వరీ వ్రాళీయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలం వనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ భిక్షాందేహి కృపావలం వనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. పర్ఫెక్ట్ ల్యాండింగ్, పర్ఫెక్ట్ రైజ్, హైర్ ఆక్టేవ్, పైషాడ్యము, మధ్యము, లో, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. మీరు ఇప్పటికైనా పాటలు పాడచ్చు. అండ్ చాలా చాలా థ్యాంక్స్ ఇంద్రజీ గారు. ఎందుకంటే మీకున్న మళ్ళీ మెడ్రాస్ పారిపోవాలి, మళ్ళీ ఇక్కడ షూటింగ్ లేదు. నాగి గారు మీరంటే ఎప్పటికీ ఒక గౌరవం, అభిమానం. గౌరవం కంటే కూడా ఒక అభిమానం, ఒక ఏమంటారు, ఒక బ్రదర్హుడ్ ఫీల్. అది ఎప్పటికీ మీరు, ప్రభు గారు, వేణు గారు, మూర్తి గారు, గంగాధర్ గారు, పేరు 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 నేను చెప్పుకోగలను. ఎందుకంటే మనం అంతా అంత కలిసి పనిచేసాము అప్పట్లో.
సో మీరు అడగడం నేను కాదని చెప్పడం ఎప్పటికీ జరగదు, కానీ కొంచెం డిలే అయింది. ఎందుకంటే మీరు షూటింగ్లు అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ మెడ్రాస్ ఇక్కడ కాదు కదా, అవునండి. మళ్ళీ రావడం, షూట్ కోసం రావడం, మళ్ళీ పారిపోవడం, దీనికే సరిపోయింది టైం అంతా. సో ఈ రోజు మిమ్మల్ని కలవడం నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అది ఇంద్రజ గారి ప్రయాణం. అండ్ ఆవిడ సాధించిన విజయాలు చాలా మామూలువి కావు. చాలామంది అనేక మంది సాధించలేని మంచి మంచి విజయాలను సాధించి ఆవిడ జీవితాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దుకున్నారు. అండ్ ఆవిడ లైఫ్ నిజంగా ఒక కేస్ స్టడీగా అందరూ ఫాలో అవడానికి కావాల్సినంత డెప్త్, విత్, హైటు అన్నీ ఉన్న లైఫ్. మనందరం కూడా ఆవిడ ఇంకా చాలా గొప్పగా జీవితంలో ముందుకు సాగాలి. అండ్ షీ షుడ్ హ్యావ్ ఆల్ ది విక్టరీస్, పీస్, హెల్త్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ వాచింగ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.